హ్యాపీ ఈస్టర్. హ్యాపీ ఈస్టర్ చెప్పండి. పునరుద్ధానపు శుభాకాంక్షలు మీ అందరికీ అని చెప్పండి పక్కన. వండర్ఫుల్. యు విల్ బి సీయింగ్. యు మే సిట్ డౌన్ ప్లీజ్. దయచేసి కూర్చోండి. చాలా సంతోషం. ఈరోజు ఒకవేళ కానీ లేకపోతే మనకి దట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్. టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం కనుక ఇవాళ ఈస్టర్ ఆదివారం అంటారు. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈరోజు యొక్క ప్రాముఖ్యతను మనం దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో టుడే ఈజ్ ఈస్టర్. ఈస్టర్ అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తిరిగి లేచినటువంటి రోజు. గుడ్ ఫ్రైడే శుక్రవారం రోజు మనకి క్రాస్ గుర్తు చేస్తుంది, మరణాన్ని గుర్తు చేస్తుంది. సో గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి ఆయన ఎంత వెల చెల్లించవలసిందో, ద కాస్ట్ ఆఫ్ ద సాల్వేషన్. యేసుక్రీస్తు యొక్క మరణం ఎంతగా ఆయన జీవితాన్ని తీసుకోవాల్సి వచ్చింది. సో ఈస్టర్ సండే అంటే అర్థం క్రాస్లోనేమో ద కాస్ట్ ఆఫ్ ద సాల్వేషన్ చూసాం మనం. సాల్వేషన్ వల్ల ఎంత వెల చెల్లించవలసి వచ్చిందో, ఆ వెల చాలా ఖరీదైంది. ఆ వెల తన ప్రాణాన్నే పెట్టవలసి వచ్చింది. సో ఈస్టర్ అంటే అర్థం క్రాస్నేమో గుడ్ ఫ్రైడే చూపించాం, ఈస్టర్ ఏమో తెరవబడిన సమాధి గుర్తు. ఈస్టర్ అంటే అర్థం తెరవబడిన సమాధి. ఈజ్ రిజన్, ఈజ్ నో మోర్ ఇన్ ద టోమ్. ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి ఆయనకి ఏమాత్రం ఎక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన గెలిచాడు. ఆయన ఈజ్ ఇండీడ్ రిజన్. సో క్రాస్ ఏమో గుడ్ ఫ్రైడే మనకి కాస్ట్ ఆఫ్ ద సాల్వేషన్ చెప్తుంది, ఎంత వేళ చెల్లించవలసిందో. ఈస్టర్ ఏమో ఓపెన్ టోమ్ అంటే అర్థం తెరవబడిన సమాధి చూపిస్తూ ద విక్టరీ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క విజయాన్ని చూపిస్తుంది. ఇట్స్ ద విక్టరీ, విజయం. సో అందుకనే రిజరక్షన్ అనేది విశ్వాసులైన మనకి ఇది కార్నర్ స్టోన్ మాట, ఇది మూలరాయి. మన బేస్ అంతా కూడా బిల్డప్ అయింది రిజరక్షన్ ద్వారా, అనగా పునరుద్ధానం ద్వారా. సో యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవడం వల్ల మనకి కలుగు ఆశీర్వాదాలు ఏంటి, బ్లెస్సింగ్స్ ఏంటి, త్వరగా మనం ధ్యానం చేద్దాం. కనుక యేసుక్రీస్తు ఇప్పుడు సమాధిలో లేడు, తెరవబడిన సమాధి. సో యేసుక్రీస్తు ప్రభువారు తెరవబడిన సమాధి ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు అంటూ చూద్దాం మనం. ద బ్లెస్సింగ్స్ త్రూ ద ఎంప్టీ టామ్. కనుక ఇవాళ వర్తమానం ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఎంప్టీ టామ్. కనుక తెరవబడిన సమాధి వల్ల మనకి కలిగిన ఆశీర్వాదాలు. మొదటిది, మనకి రక్షణ నిర్ధారణ అయిపోయింది. అని అర్థం మనకి అష్యూరెన్స్ దొరికేసింది, మనం రక్షించబడ్డాం అని నిర్ధారించబడింది, మనం నీతిమంతులుగా పరిగణించబడ్డాం. చూడండి, రోమిలికి రాసిన 14:25 మనం చదువుకున్నట్లయితే, రోమన్స్ చాప్టర్ 4:25. రోమిలికి రాసిన పత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడిన. సింపుల్ ఆన్సర్. ఆయన ఎందుకు లేపబడ్డాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. సో తప్పక మనం నీతిమంతులుగా చేయబడ్డాం. మన అపరాధాలు, మన పాపాల నిమిత్తం ఆయన అప్పగించబడి, మృతి నొంది, సమాధి చేయబడి, ఆయన మనం నీతిమంతులుగా తీర్చడానికి, నీతిమంతులుగా మనల్ని చేయడానికి ఆయన లేపబడ్డాడు. ఒకవేళ ఆయన లేపబడకపోతే మనం నీతిమంతులుగా చేయబడలేం. అది యు ఆర్ స్టిల్ అ సిన్నర్. మనం ఇంకా పాపులంగానే ఉండిపోవాలి. అది మనం ఇక నో మోర్ అ సిన్నర్. మనం పాపులం కాదు, మనం నీతిమంతులం. అది మనం రైచస్ పీపుల్, మనం పరిశుద్ధులు. నువ్వు నేను దేవుని బిడ్డలంగా నీతిమంతులుగా చేయబడ్డాం. సో అందుకనే మన విశ్వాసం చాలా
విలువైంది. ఒకవేళ కానీ యేసు ప్రభువే కానీ తిరిగి లేపబడకపోతే మన విశ్వాసం కూడా వ్యర్థమే, ప్రభువు మీద మనకు ఉండవలసిన నమ్మకం కూడా వ్యర్థమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:17 మనం చదువుకుంటే, 1 Corinthians 15:17 అక్కడ మనం చూస్తాం, క్రీస్తు గాని లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ వెయిన్. మన విశ్వాసం వ్యర్థం. అంత మాత్రమే కాదు, క్రీస్తు గాని లేపబడకపోతే మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అది సో యేసుక్రీస్తు నందు విశ్వసించిన మనం ఇంకా పాపములో లేవు. మన పాప క్షమాపణ పొందాం. We have been forgiven from our sins and we have to be thankful for God. అందుకు మరి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. థ్యాంక్ యూ లార్డ్, మీకేనో వందనాలు, నా పాపములు తీసేశావు. నా విశ్వాసం వ్యర్థం కాదు, నా నమ్మకం వ్యర్థం కాదు. అది ప్రభువు మీద మీకున్న నమ్మకం ఎప్పుడూ వ్యర్థం అవ్వదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ మీ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసు క్రీస్తు నందు మనకు ఉండవలసిన విశ్వాసం చాలా చాలా ఇంపార్టెంట్. రాత్రి ఐ వాజ్ స్టడింగ్ టిల్ 3 o'clock, 3 గంటల వరకు చదువుతున్నాను. ఒకవేళ కానీ నేను యేసు ప్రభు కానీ ఈరోజు కానీ లేచి ఉండకపోతే నేను ప్రసంగం చేయడం వేస్ట్. ఐ డోంట్ నీడ్ టు ప్రీచ్. నేను ప్రసంగం చేయక్కర్లా. నా ప్రసంగాలు, ఐ లవ్ ప్రీచింగ్. నేను ప్రసంగం చేయడం నాకు చాలా ఇష్టం. కానీ ఒక మాట చెప్పనా, ఒకవేళ కానీ యేసు ప్రభు గారు లేపబడకపోతే నేను 33 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రసంగాలు 0 వేస్ట్. అయిపోయింది. నెక్స్ట్ వచనంలో మనం చూస్తాం, అంతేకాదు క్రీస్తు కానీ నిద్రించిన వారు కూడా నాశనం అయిపోయినట్టే. యేసుని నమ్ముకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా నాశనం అయిపోయినట్టు ఒకవేళ ప్రభు తిరిగి లేపబడకపోతే. 19వ వచనం, జీవితకాలం మట్టుకు మాత్రమే కాదు. ఓకే, నెక్స్ట్ వచనం 20వ వచనం. నెక్స్ట్ వచనం ఓకే, ఒకసారి మనం ఇందాక మనం చదివినటువంటి భాగంలో నుంచి ఒక 16వ వచనంలోకి వెళ్దాం. 15-16 వెళ్దాం. అక్కడ రాసింది, మృతులు లేపబడిన క్రీస్తు కూడా లేపబడి. 15వ వచనం 15 అది. సో ఆయన గురించి 14 కూడా చదువుదాం. 14 అది క్రీస్తు గాని లేపబడని ఎడలా, అది ఇది వెరీ ఇంపార్టెంట్. మేము చేయు ప్రసంగం వ్యర్థం. అది మేము చేసే ప్రసంగం వేస్ట్. మా ప్రకటన, మేము ప్రకటించే క్రీస్తు వ్యర్థం, వేస్ట్. అంటే ఈరోజు వెరీ ఇంపార్టెంట్. అంటే బేస్డ్ ఆన్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రిస్టియన్ పునాది. ఒకవేళ యేసు ప్రభు కానీ సమాధి చేయబడి మనం మామూలు మనలాగే చచ్చిపోయి ఆయన సమాధిలోనే ఉండిపోతే ఈజ్ నాట్ గాడ్. ఆయన దేవుడి కుమారుడు కాదు, ఆయన దేవుడు కాదు. ఈజ్ నాట్ గాడ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టుడే, ఈరోజు లేవడం వెరీ వెరీ. మేము చేయి ప్రకటన వ్యర్థం కాదు, మీ విశ్వాసం వ్యర్థం కాదు. 15వ వచనంలో చెప్తాడు, అక్కడ రాసింది 15th verse, క్రీస్తు దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు లేపబడలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్ష్యం. వీఆర్ రాంగ్ ప్రీచర్స్. అబద్ధంగా సాక్ష్యం చెబుతాం. అంటే దాని అర్థం వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, యేసు ప్రభు తిరిగి లేచుట వలన మన పాపము నుండి మనం విడుదల పొందాం. సో ఇప్పుడు మీరు దేవుని బిడ్డలంగా రక్షించబడ్డారా? యేసు విశ్వసించారా? విశ్వాసం ఉంచినటువంటి వారు వారి జీవితం చాలా పరిశుద్ధంగా నమ్మకంగా జీవించాలి. ప్రభు తిరిగి లేచాడు, కానీ నువ్వు కూడా నూతన జీవితాన్ని కలిగి నూతన జీవితంలో నడుస్తున్నావా? స్టిల్ ఆర్ యూ లివింగ్ ఇన్ సిన్ఫుల్ లైఫ్? ఇంకా పాప జీవితంలో నడుస్తున్నావా? ఇంకా పాపపు ఆలోచనలో నడుస్తున్నావా? ఎంత విచారకరమైన సంగతి అంటే, యేసుక్రీస్తు తిరిగి లేపబడకపోతే మేము చేసే ప్రకటన వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం. మనం ఇంకా పాపంలోనే ఉన్నాం, మనం ఇంకా పాపిగానే పిలువబడతాం. వీఆర్ కాల్డ్ సిన్నర్స్. నౌ నో మోర్ వీఆర్ కాల్డ్ సిన్నర్స్, వీఆర్ కాల్డ్ రైచియస్ పీపుల్. మనం నీతిమంతులు. చెప్పు, నేను నీతిమంతుని, నీతిమంతురాల్ని. అది పరలోకంకి వెళ్ళిన తర్వాత కాదు మనం నీతిమంతులు అయ్యేది. భూమి మీదే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు.
నీతిమంతులుగా చేయబడకపోతే దాని అర్థం నువ్వు ఇంకా పాపాత్ముడివే, నువ్వు ఇంకా పాపివే. అది. అండ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ మీ రైచియస్ పర్సన్. రైట్ పర్సన్ అయిపోయాడు, టిక్ అయిపోయింది, రైట్ కరెక్ట్ పర్సన్. అరే మేము రాంగ్ పీపుల్ కదా, ఎస్, బట్ గాడ్ మేడ్ us రైట్ పీపుల్, గాడ్ మేడ్ us కరెక్ట్ పీపుల్. సో మనం అలాగే రైట్గా నడుస్తున్నాం, మరి నమ్మకంగా జీవిస్తున్నావా? ద ప్రాబ్లమ్ ఈస్ ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్, అందరు నా వైపు చూడండి, మళ్ళీ రాసేకండి. లుక్ అట్ మీ, ఓకే, లుక్ అట్ మీ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. రాయవలసింది గబగబా రాయడం, లుక్ అట్ మీ. అది ఇవాళ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలి మీరు, చక్క చక్క చక్క. ఇంటికి వెళ్ళి దాన్ని ఫేర్ చేయాలి. అది అంతేగాని ఎక్కడే ఫేర్ నీట్గా రాసుకోవడానికి కుదరదు. అది అందుకని ఫేర్ నోట్ బుక్ అనేది పేరు, రఫ్ నోట్స్ అనేది చర్చిలో ఉండాలి. ఈజీగా అలా చూస్తుండాలి రాసేయాలి, అలా చూస్తుండాలి రాసేయాలి. నీట్గా కాదు రాయవలసి. వాళ్ళు దేవుని బిడ్డలైన మనం ఇంతగా దేవుడి నీ కొరకు ప్రయాసపడి సిలువలో భారాన్ని అనుభవించిన కాస్ట్ ఆఫ్ ద సాల్వేషన్. యేసు క్రీస్తు ఎంత వెల చెల్లించాడో అర్థమైందా? ఆయన వెల చెల్లించి సిలువను జయించి, చూసిన మరణాన్ని జయించి విజయ ఉత్సాహంతో, ద విక్టరీ ఆఫ్ ద సాల్వేషన్. ఓపెన్ టోమ్, తెరవబడిన సమాధి. సో ఇస్ నో మోర్ ఇన్ ద టోమ్. అంటే వీఆర్ నాట్ సర్వింగ్ అ డెడ్ గాడ్. మనము మృత దేవుణ్ణి సేవించడంలా, చచ్చిపోయిన దేవుణ్ణి సేవించడంలా, వీఆర్ లివింగ్ గాడ్ని, నిజమైన సజీవుడైనటువంటి దేవుణ్ణి నువ్వు నేను సేవిస్తున్నాం. అందుకని మనం ఎలా బ్రతకాలి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనము నూతన జీవితాన్ని కలిగి జీవించాలి. దేవుని చెప్తుంది, దేవుని మాట. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపబడినో, క్రీస్తు ఎలా లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమాయ్. క్రీస్తు లేపబడ్డాడు కనుక ఇప్పుడు నువ్వు నూతనంగా బ్రతుకుతున్నావా? ఆర్ యు లివింగ్ అ న్యూ లైఫ్? స్టిల్ ఆర్ యు లివింగ్ అ ఓల్డ్ లైఫ్? చాలా మంది పీపుల్ స్టిల్ లివింగ్ అన్ ఓల్డ్ లైఫ్. ఇంకా పాత జీవితం, రోత జీవితం, కంపు కొట్టే జీవితం. They're not Christians. They're not living a right life. That's a problem. క్రీస్తు లేపబడ్డాడు. నీ విశ్వాసం వ్యర్థం కాదు కనుక నూతనంగా బ్రతుకుతున్నావా? ఇంకా రోత కొట్టే, కంపు కొట్టే పాప బ్రతుకులో బ్రతుకుతున్నావా? ఇంకా నీలో పాపం పోలా? ఇంకా నీలో అసూయలు, ఇంకా నీలో కోపాలు, ఇంకా నీలో భయంకరమైనటువంటి పాపం, ఇంకా నీలో భయంకరమైన వ్యసనాలు, ఇంకా నీలో భయంకరమైనటువంటి కామవికారమైన కోరికలు. యు ఆర్ నాట్ చేంజ్డ్. నో న్యూ లైఫ్. వాళ్ళు దేవుని బిడ్డలమైన మనం న్యూ లైఫ్, న్యూ లైఫ్. న్యూ లైఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. అక్కడే రాసింది 6వ వచనంలో మనం చదివితే, 6వ అధ్యాయం 6వ వచనంలో, ఎలాగనగా మనం ఇంకా పాపానికి దాసులం కాకూడదు. అది న్యూ లైఫ్ అంటే. న్యూ లైఫ్ అంటే ఇంకా పాపం చేయకూడదు, ఇంకా దేవునికి వ్యతిరేకంగా బ్రతకూడదు. అది సమ్ పీపుల్ దే డిడ్ంట్ ఈవెన్ కమ్ ఫర్ ద 3 days మీటింగ్. ఇవాళ ఎంత సరదాగా, ఎంత సంతోషంగా, ఎంత ఎంజాయబుల్. అది నిజంగా పండగలంటే పండగలేగా జరిగింది. పండగలంటే ఏదో అక్కడ స్టాల్స్ పెట్టి అక్కడ అన్ని కొనుక్కొని, అది కాదు. చెరుకు గేట్లు కొట్టుకొని, ఇది తిరణాలు కాదు, తిరణాల్లా కాదు, ఇది తిరణాల పండగ కాదు, ఇది స్పిరిచువల్. వాక్యంలో ఆనందించడం, పాటల్లో ఆనందించడం, దేవుళ్ళు ఆనందించడం. రియలీ ఎంజాయ్. అది ఆ రాత్రి నిద్రపోలేదు, 3 అయిపోయింది పడుకోవడం. బికాస్ వీ హీన్ డిస్కసింగ్, టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్, హౌ గాడ్ ఈస్ డూయింగ్. బాప్తిజం తీసుకున్న వాళ్ళు బట్టి రియలీ బీ ప్లీజ్డ్. దేవుడు బిడ్డల ఇంకా నువ్వు పాపానికి దాసులుగానే ఉంటున్నావా? దాసుడు అంటే అర్థం తెలుసా నీకు? పాపం ఇంకా పీకేస్తుందన్నమాట. ఎందుకు? ఇంకా నువ్వు పాపం దాసుడు అంటే పాపం చెప్పిన మాటను వింటున్నావు అని అర్థం. పాపానికి దాసుడు అంటే మైక్ సరిగ్గా లేదు. పాపానికి దాసుడు అంటే అర్థం తెలుసా నీకు? పాపం మీ యజమానుడు అని అర్థం. షార్ప్ పెంచుకోవచ్చు. పాపం మీ యజమానుడు అని అర్థం. ఈజ్ సిన్ యువర్ బాస్? పాపం మీ యజమానుడైతే పాపానికి ఎప్పుడు నువ్వు దాసుడిగానే బ్రతుకుతావు. ఎందుకంటే పాపం నిన్ను అజమాయిషి చేస్తుంది. ఏయ్ రా, చెయ్యి, ఇలా ఉండు, ఇలా బతుకు, ఇలా జీవించు. మనం దేవునికి దాసు.
అప్పుడు దేవుడు చెప్పినట్టు నడుస్తాం. పాపానికి దాసులు అయితే పాపం చెప్పినట్టు ఎలాగనగా మనం ఇక మీదట పాపానికి దాసులం కాదు. ఒకప్పుడు మనం పాపానికి దాసులం. ఒకప్పుడు మన పాపం మన యజమానుడిగా ఉన్నాడు. వాడు చెప్పినట్టు నడిచాం. ఆ సాతాను చెప్పినట్టు జీవించాం. అప్పుడు మనం పాప శరీరం, మన జీవితం పాపం శరీరం నుంచి పాపం చేసి నరకానికి కానీ పాప శరీరం నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలివేశాం. నువ్వు సిలివేయలేదు, ఇంకా నువ్వు నూతనంగా బ్రతికేవాడుగా బ్రతకాలి. 7వ వచనంలో మనం చదివితే చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 8వ వచనం, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన మృతుల్లో నిలిచిన క్రీస్తు ఇకను చనిపోడని. 9వ వచనం అక్కడ రాస్తుంది, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుము. అది యు ఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవిస్తాం. క్రీస్తు కొరకు పాపం కొరకు బ్రతకూడదు. ఇవాళ చాలా మంది ఇంకా పాపం కొరకు బ్రతుకుతున్నారు. నా శాస జీవితం, నా మిగిలిన జీవితం ఐమ్ గోయింగ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. ఇవాళ జీవితం అంటే చాలా మంది డబ్బు కోసం బ్రతుకుతున్నారు. చాలా మంది లోక సరదాల కోసం బ్రతుకుతున్నారు. కొంతమంది సినిమాలు చూడడం కోసం బ్రతుకుతున్నారు. కొంతమంది పాపం చేయడానికి బ్రతుకుతున్నారు. అమ్మాయిల వెనకాల తిరగడానికి బతుకుతున్నారు. అబ్బాయిల వెనకాల తిరగడానికి బతుకుతున్నారు. కామ వికారమైన కోరికలు తీర్చుకోవడానికి సెక్షువల్ మోటివ్స్ పోలా. కొంతమందికి మందు తాగాల, సిగరెట్ తాగాల, లోక సంబంధంగా బ్రతకాల, ఫ్రెండ్స్ సరదాలు. కొంతమందికి సెల్ ఫోన్ పిచ్చి, గేమ్స్ పిచ్చి, దేవుడు మందిరం మానేసి గేమ్లు ఆడుకోవడం. అంటే నువ్వు మారలేదు ఇంకా. అది అర్థం. యు ఆర్ నాట్ అ రియల్ క్రిస్టియన్. యు ఆర్ నాట్ అ రియల్ బిలీవర్. అది సంథింగ్ ఏదో నామకేవాద మొక్కుబడికి వస్తారు చూసారా, మొక్కుబడికి వెళ్తారు చూసారు. ఇది మొక్కుబడి భక్తి కాదు. జీవితకాలం అంతా ఆయనతోనే జీవిస్తాను, సదాకాలం ఆయనతోనే బ్రతుకుతాను, ఈ రోజు మొదలుకొని ఆయనతోనే జీవిస్తాను, నన్ను రక్షించబడిన మొదలుకొని ఆయనతోనే జీవిస్తాను. నేను పాపం కొరకు జీవించడం. ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ సిన్, ఐఎమ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. పాపం కొరకు నేను బ్రతకట్లేదు, నేను బ్రతికేది ప్రభు కొరకు. పాస్టర్లు ఒక్కడే ప్రభు కొరకు బ్రతకడం. ప్రతి విశ్వాసి ప్రభు కొరకు బ్రతకాలి. నువ్వు పాస్టర్ కనుక నువ్వు బ్రతుకో అనక. పాస్టర్ కాదు, విశ్వాసులందరూ ప్రభు కొరకు బ్రతకవలసిన బాధ్యత మన మీద ఉంది. బికాస్ హి హస్ డైడ్ ఫర్ యూ. పాస్టర్ కొరకు మాత్రమే యేసు ప్రభు రక్తం చిందించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. ఆయన ఎలా చెల్లించాడు. నువ్వు బ్రతుకుతున్నావా ప్రభు కొరకు? నీ కొరకు, నీ కడుపు కోసమే బ్రతుకుతున్నావా? నీ కొరకు, నీ జీవితం కొరకే బ్రతుకుతున్నావా? వేర్ ఇస్ ద లవ్ ఫర్ క్రైస్ట్? ఒకటే ఆలోచించుకోవాలి. మీరేంటో తెలుసా, నేను జీవించే ప్రతి నిమిషం, ప్రతిరోజు నా దేవుడిని నేను సంతోష పెడుతున్నానా, నా దేవుడిని నేను ఏడిపిస్తున్నానా? అంతే. మీరు ఎలా బ్రతుకుతున్నారు అనేది ఆలోచించుకోవాలి. ఇలా జీవించడం వల్ల am I making my God happy? నేను పాపంలో బ్రతుకుతూ, లోకంలో బ్రతుకుతూ, చెడుగులో బ్రతుకుతూ, ఈ అమ్మాయి వెనకాల తిరుగుతూ, లోకం వెనకాల తిరుగుతూ, పాపం వెనకాల తిరుగుతూ, ఇవాళ చర్చి కూడా వచ్చి కొంతమందికి చేసేది ఏంటో తెలుసా, ఇఫ్ ఐ గో టు ఫైండ్ యూ, పబ్లిక్గా అందరు ఎదురుగుండా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐమ్ గో టు ఫైండ్ యూ, పబ్లిక్గా అందరు ఎదురుగుండా చెప్తాను, ఐఎమ్ గో టు యూజ్ దేర్ నేమ్. డోంట్ కమ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు అలా చర్చికి వచ్చి అలాంటి పని కొరకు అని అంటారు. I'm going to use your name and tell you, because that's the reason I'm here. ఒక సేవకుడిగా నా పని అది. చర్చ్కి వచ్చేది పాపం చేయడానికి కాదు, అకౌంటబిలిటీ కోసం. నా బ్రతుకు, ఇదిగో నేను రక్షించబడ్డాను, నేను ఇలా జీవిస్తున్నాను, ఇదిగో నేను బ్రతుకుడానికి నన్ను మీరు హెచ్చరిక చేయండి. యు ఆర్ మై ఫాదర్. అందుకని దేవుడు ఫాదర్ని పెట్టాడు. అంతేగాని మిమ్మల్ని కోపంతో కాదు, మిమ్మల్ని ప్రేమతో గద్దించాలి. ఇష్టానుసారంగా బ్రతకండి, మీ ఇష్టానుసారంగా జీవించకండి, దేవుడికి దుఃఖం కలిగించకండి. నా బ్రతుకు, నా జీవితం, నా మాట, నా ప్రవర్తన ఇస్ ఇట్ మేకింగ్ గాడ్ హ్యాపీ? యేసు ప్రభు లేచాడని పండగ చేయడమే కాదు, బ్రతుకులో మార్పులు కనపడాలి. అది లివింగ్ ఫర్ క్రైస్ట్. ప్రభు జీవిస్తే ఇంకా మన లైఫ్ ఎలాగుండాలో. ఎందుకంటే ప్రభువు లేచాడు. ఇంకా ఎంత ఫ్యూచర్ ఉందో మీరు అర్థం చేసుకోండి, ఎంత భవిష్యత్తు ఉందో మీరు అర్థం చేసుకోండి. There is a lot of future for us because Jesus is still living. ఆయన మృత దేవుడు కాదు, ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. అది సో మనము నూతనమైన జీవితాన్ని జీవించవలసిన వారమే ఉండాలి. ఇంకా పాత రోత కంపు కొట్టే జీవితాన్ని జీవించకూడదు. యూ హ్యావ్ టు సే గుడ్ బై టు ద ఓల్డ్ లైఫ్. ఎంతసేపు అండి?
You have to say goodbye to the old life. According to 2 Corinthians chapter 5 verse 12. 17, 2 కొరింథీయుల 5:17 మనం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల, మనం లేవా క్రీస్తులో? మరి ఉంటే ఏం చేయాలి? వాడు నూతనమైన వ్యక్తి, నూతనమైన జీవితాన్ని జీవిస్తాడు. బికాజ్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. పాతవి గతించాను. పాత రోత కంపు కొట్టే ఓల్డ్ లైఫ్ ఈజ్ గాన్. ఇంకా ఓల్డ్ లైఫ్ పోలా, బూతులు పోలా, పోకరి మాటలు పోలా, డబుల్ మీనింగ్ జోకులు పోలా, జీవితం మారలా. ఇంకా where is the change? A change. That's what God is expecting from you and me. అది ఇవాళ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ద అష్యూరెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన మనకి అష్యూరెన్స్ వచ్చింది. మనం రక్షించబడ్డాము అనే నిర్ధారణ, మనం నీతిమంతులంగా చేయబడ్డాం. రెండోది మనం గమనించినట్లయితే, యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన రెండోది మనం గమనించాలి, విక్టరీ ఓవర్ డెత్. మరణం నుండి మనము విజయాన్ని సాధించాం. యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన వల్ల మనకి కూడా మరణం మీద నుంచి విజయం వచ్చింది. ఇక్కడ యేసు క్రీస్తు మరణం నుంచి విజయం సాధించడం వల్ల బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 1:18 మనం చదివితే, రెవల్యూషన్ చాప్టర్ 1:18, ప్రకటన గ్రంథం 1:18, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించి వాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. నేను చచ్చిపోయిన మాట నిజమే, బట్ ఐఎమ్ స్టిల్ లివింగ్. నేను మృతుడనైతే కానీ యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. నేను బ్రతికేది మళ్ళీ చచ్చిపోవడానికి కాదు. అది ఐమ్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. యుగ యుగాలు, తరతరాలు కాదు, యుగ యుగాలు. అసలు యుగం అనేది ఒక యుగం. ఈ యుగం సమాప్తం అయిపోతే మళ్ళీ ఇంకొక యుగం ఉందా? యుగ యుగాలు, యుగ యుగాలు. ఏంటండి ఎంతసేపు? యుగ యుగాలుకి ఆయన సజీవుడు. అది ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయన మృతుడైన మాట నిజమే, కానీ ఆయన లేచాడు. ఇవాళ ఈరోజు పురస్కరించుకొని ఇలాంటి రోజులు ఎప్పుడొచ్చినా మనం దేవుని మందిరానికి కూడుకుంటున్నాం. అది నాట్ ఓన్లీ దిస్ సండే, ఎవ్రీ సండే. వై? బికాస్ ఇలాంటి సండే ప్రతిరోజు పునరుద్ధాన ఆదివారమే మనకి. ఈ రోజు ఒక్కరోజే కాదు. అందుకనే పునరుద్ధాన దినం అని చెప్పి ప్రతి ఆదివారం కూడుకుంటాం మనం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధి. బికాస్ దిస్ ఇస్ ద సండే దట్ జీసస్ రిజన్. అండ్ ఎవ్రీ సండే ఆ రోజు మొదలుకొని క్రైస్తవులైన వారు, రక్షణ పొందిన వారు ఆ రోజు మొదలుకొని అంతవరకు సండే ఎప్పుడు ఆరాధన జరగల. శనివారం విశ్రాంతి దినాన్ని యూదులు ఆచరించేవారు. కానీ పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని పునరుద్ధాన దినాన్ని అందరూ కూడి దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థన చేయడం, స్తుతించడం, దేవుని మహిమపరచడం ఎవ్రీ సండే. మృతుడైన మాట నిజమే, కానీ యుగ యుగములు, ఇదిగో యుగ యుగములు సజీవుణ్ణి మాత్రమే కాదు, అక్కడ రాసింది మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. సో మరణం ఇంకా ఏమాత్రం సాతాను స్వాధీనంలో లేదు. అది మరణం ఇప్పుడు నా స్వాధీనంలోకి వచ్చేసింది. అది మరణం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. డెత్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. మరణం కానీ పాతాళ లోకంగా తాళపు చెవులు, మరణం నా చేతుల్లో ఉందన్నమాట. అది అర్థం. కానీ దేవుడు అంటే భయం లేదా? అది నువ్వు చావాలన్నా బతకాలన్నా దేవుడే. అది ఇట్ ఈస్ గాడ్. యూ కెన్ మేక్ యూ లివ్, యూ కెన్ మేక్ యూ డై. నిన్ను బ్రతికించేవాడు ఆయనే, నిన్ను చంపేసేవాడు కూడా ఆయనే. సజీవుడైనటువంటి దేవుడు. ఇంతకుముందు మరి ఎవరికి ఉండేది తాళపు చెవులు? చూసారా? అంటే ఇంతకుముందు బలం ఎవరి దగ్గర ఉండేది? సాతాను దగ్గర ఉండేది. ఇప్పుడు మాత్రం బలం ఎక్కడ వచ్చేసింది? మరణము యొక్క బలము, పాతాళలోకం యొక్క బలం దేవుడు తీసేసుకున్నాడు. ఇంతకుముందు మనల్ని భయపెట్టేవాడు. దేవుడు భయం లేదు మనకి. అందుకనే డెత్కి మనం భయపడం. యు డోంట్ నీడ్ టు ఫియర్ అబౌట్ డెత్, బికాస్ దేవుడి చేతిలో, యు ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అది ఇంతకుముందు సాతాను చేతుల్లో ఉన్నప్పుడు భయపడేవాడు, ఇప్పుడు నువ్వు దేవుడి చేతుల్లో ఉన్నావు.
మరణం గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇక ఎప్పుడు ఆయన తీసుకెళ్లాలో ఆయన తీసుకెళ్తాడు. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మరణం మనకి ఏ హాని చేయదు. మరణం గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అది అర్థమైంది మీకు? ఇంతకుముందు మరణం గురించి మీరు భయపడవు. ఇంతకుముందు మీరు గమనించండి, పాపము వలన వచ్చు జీతం మరణం. అంటే పాపానికి వచ్చే శిక్ష ఏంటది? మరణం. ఇప్పుడు దేవుని బిడ్డలకి ఇది వర్తిస్తుందా? ఇది వర్తించదు. ఎందుకంటే మన పాపం ఏమైంది? క్షమించబడింది. మన పాపం కొట్టివేయబడింది. పాపం వలన వచ్చే జీతం మరణం. అది మనకి కాదు. ఇక అంటే క్రైస్తవులకి మరణం అనేది పనిష్మెంట్ కాదు. ఇట్స్ నాట్ నో మోర్ అ పనిష్మెంట్. అది ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇట్స్ అ బ్లెస్సింగ్. అది ఆశీర్వాదం. అకార్డింగ్ టు రెవల్యూషన్ చాప్టర్ 14లో మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 13వ వచనంలో మృతి నొందిన మృతులు ఎవరు? క్రీస్తునందు మృతి నొందిన. ఇప్పుడు మనం చూసారా, మృతి నొందిన మృతులు ఎవరు? ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. ప్రభువునందు నువ్వు చచ్చిపోతే యు ఆర్ అ బ్లెస్డ్ పర్సన్. పరలోకమునందు ఒక స్వరము చెప్పగా వింటిని. ఏంటి చెప్తున్నాడు? పరలోకము నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. అంటే బ్లెస్సింగ్. చావు మనకి బ్లెస్సింగ్. చావు మనకి ఆశీర్వాదం. చావు మనకి గెయిన్ అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, ఫిలిపియన్స్ చాప్టర్ 1:21లో చావు మనకు నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తు. చావు లాభం. చావు అదేంటి? అవును, చావు దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోయింది కనుక, మరణం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది కనుక ఇట్స్ అ బ్లెస్సింగ్, ఇట్స్ లాభం, ఇట్స్ అ ప్రాఫిట్. అది మరణం అనేది విజయం. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 55వ వచనంలో ఇక నో మోర్. అది అపజయం కాదు, విజయం. అది రాసింది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? విజయం పోయింది. మరణం ఇప్పుడు మనకి విజయం. అది విజయం. అది డెత్ ఈజ్ విక్టరీ. సో డెత్ ఈజ్ గెయిన్. డెత్ ఈజ్ అ బ్లెస్సింగ్. సో ఎందుకనంటే మరణం దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఎవరి చేతుల్లో ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారై, అక్కడ రాసి ఉంది, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. అది అర్థమైందా మీకు? మరణానికి ఎవరి చేతుల్లో ఉండేదంటే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. మరణం ఇంతకుముందు సాతాను చేతుల్లో ఉంది, అపవాది చేతుల్లో ఉంది. అందుకనే వాడు మనల్ని ఏం చేసేవాడు? చంపేస్తాను మిమ్మల్ని, జాగ్రత్త, భయపెట్టేసేవాడు. ఇప్పుడు మనల్ని భయపెట్టడానికి అవకాశం లేదు. అపవాది చేతుల్లో నుంచి మరణము ద్వారా దేవుడు నాశనం చేయుటకు, చూసారా, మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని ఆయన మరణించడం ద్వారా నాశనం చేయుటకు. నెక్స్ట్ వచనంలో మనం చూస్తే, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించడానికి. ఇక నో మోర్ ఫియర్ ఆఫ్ డెత్. మరి ఎందుకు ఏడుస్తున్నావు? పీపుల్ దో క్రై. వై? బికాస్ యూ నో నీడ్ టు క్రై ఫర్ డెత్. నీ మరణానికి కానీ భక్తుల మరణానికి కానీ యూ నో నీడ్ టు క్రై. తప్పు లేదు ఎవరైనా చనిపోతే కొంచెం ఏడడంలో, బట్ యూ హ్యావ్ అ హోప్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే జీవితకాలం మరణ భయం నుంచి దేవుడు విడిపించి. సో యేసు ప్రభు వారు తిరిగి లేచుట వలన మనకి కలిగిన బ్లెస్సింగ్స్ అర్థమవుతున్నాయి. మనం రైచియస్ పీపుల్, అష్యూరెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్, మనం నీతిమంతులుగా ప్రకటించబడ విజయం వచ్చింది. మనకి మరణము నుండి విజయం దొరికేసింది. అబ్బాబ్బా అంటే నా అర్థం ఏంటంటే, శారీరకంగా నువ్వు చచ్చిపోయినప్పటికీ కూడా తిరిగి నీకు రిజరక్షన్ ఉంది. యేసు ప్రభు తిరిగి లేపబడ్డం ద్వారా, యేసు ప్రభు ఎలాగైతే లేచాడో అలాగే యేసుని నమ్మిన వాళ్ళు కూడా. ఏమన్నా మీ అన్నయ్యకి వీలు అవుతుంది? ఆయన తీసుకో, ఎంతసేపు అండి? అక్కడ రాసున్న మాట మీరు గమనించినట్లయితే, దేవుని వాక్యంలో నుంచి రక్షించబడినటువంటి మనం చచ్చిపోయినా సరే యు డోంట్ నీడ్ టు ఫియర్, భయపడవలసిన అవసరం, బికాస్ రిజరక్షన్ ఉంది. ఎలా రిజరక్షన్ అంటే, యేసు ప్రభు ఎలా అయితే లేచాడో అది మొదటగా లేచినోడు క్రీస్తు ప్రభు. అది ప్రథమ ఫలం. ఇప్పుడు మీరు గమనించారా? జాగ్రత్తగా వినండి. వింటున్నారా మీరు?
ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు వేసాం చాలా రోజుల తర్వాత. ఇప్పుడు ఆ చెట్టుకి ఇప్పుడు ఏమైనాయి, పిందులు కాసినాయి. మామిడి పిందులు, మామిడికాయ మామిడి చెట్టు పిందులు కాసినాయి. కొంచెం వెళ్ళిగా మొదటి ఫలాలు వచ్చేసినాయి, మొదటి ఫలం వచ్చేసింది. మొదటి ఫలాన్ని కోసేసావు, మామిడికాయలు వచ్చేసినాయి. అబ్బా అబ్బా, ఇప్పుడు మొదటి మామిడికాయలు వచ్చినాయి అంటే ఇప్పుడు మరలా కాయలు వస్తాయా రావా? చెప్పరేమంది వస్తాయా రావా? ఫస్ట్ ఫలం ఫలించిందంటే ఇక తిరిగి ఎరక్కేసేస్తుంది అన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా ఇక కత్తునే ఉంటుంది, కత్తునట్టు ముందు కాయ కనబడ. ఫస్ట్ కాయ చెట్టు వేసాం కానీ ఎన్ని సంవత్సరాలు కాయ కనపడట్లేదు, కాయ ఇది ఫలించదు, ఇది రాదు, అవ్వదు అది. సో మొదటి కాయ ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆ చెట్టుకి మొదటి కాయ పండింది, వచ్చింది అని అంటే అర్థం ఇక ఇక ఎరక్క ఇంక సేమ్ అదే ప్రకారం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. మొదటి కాయ అదే, ప్రథమ ఫలం ఆయన. ప్రథమ ఫలంగా ఆయన మొదటగా చనిపోయి లేచాడు. ఇంకా అదే ప్రకారం సేమ్ డిట్టో దిగిపోతారు అన్నమాట. ఇంకా అందరూ తిరిగి లేచేస్తారు. అదే రాసేది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:20. 1 Corinthians chapter 15:20 ఏం రాసిందో తెలుసా? రాసు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. వాట్ ఎ స్టేట్మెంట్ ఇస్ దా! ఇప్పుడైతే నిద్రించిన వారిలో, అది చనిపోయిన వారిలో ప్రథమ ఫలము, మొదటి కాయ, మొదటి పంట, మొదటి ఫలం క్రీస్తు. ఇక మొదటి కాయ కాసింది అంటే ఇక ఎరక్కాయ, ఇక మన డౌట్ లేదు, ఇక డౌట్ పడకూడదు, ఇక అనుమానం ఉండకూడదు, ఇక అది ఇక అనుమానం. అందుకేనే వెరీ ఇంపార్టెంట్. ఇవాళ చచ్చిపోయిన వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు? ఆయన అలాగే చెప్తాడు, చచ్చిపోయిన మనం చచ్చిపోతున్నాం. బుద్ధి లేదు మీకు, అర్థం అవట్లా. అందుకనే ప్రభు కొడుకు రోషం కలిగి పని చేయలేకపోతున్నారు మీరు. మిగతా వాళ్ళ మనము చచ్చిపోతాం అనుకుంటున్నారు. కాదు, చచ్చిపోయినా లెగిస్తున్నాం మనం. శరీరం మాత్రం ఇక్కడే ఉంది, ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ శరీరం కూడా లెగిస్తుందట, డీకే అయిపోయినా, పాడైపోయినా. ఇక్కడ యేసు ప్రభు ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 21వ వచనం, మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతులు పునరుత్థానం కలిగాను. ఏ మనుషుడి ద్వారా మరణం వచ్చింది? మొదటి ఆదాం. ఆదాం అంటే పేరు కాదు, అందుకనే మొదటి మనిషి. కడపటి ఆదాం అంటే చివరి మనిషి, కడపటి ఆదాం, ఆయన పేరు యేసు ప్రభు. ఆదాం ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది, కానీ అదే విధంగా ఒక మనిషిని ద్వారా మృతుల పునరుత్థానం. ఇక యేసు ప్రభు లేచాడు కనుక అందరూ, ఒక మనిషి పాపం చేశాడు కనుక అందరూ పాపులు అయిపోయారు. ఒక మనిషి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు అందరూ తిరిగి లేగిస్తారు. అది అర్థం. ఇప్పుడు అందరూ తిరిగి లేగిస్తారు. మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానము కలిగి. నెక్స్ట్ వచ్చింది, ఆదామందు అందరూ ఎలా మృతి నొందుచున్నారు అలాగే క్రీస్తునందరూ అందరూ బ్రతికించబడి. ఖాళీగా ఉండకూడదు, చప్పట్లు కొట్టు. ఇవాళ ప్రభు చేసిన ఉపకారం. ఇవాళ మీకు ఎంతమందికి చేతులు ఉన్నాయండి? షో యువర్ హ్యాండ్స్. షేమ్ ఆన్ యూ దట్ యు ఆర్ నాట్ క్లాపింగ్ ఫర్ గాడ్. ఇవాళ ఐ సీ సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ క్లాప్. కొంతమంది ఎలా చప్పట్లు కొడుతున్నారు తెలుసా? వెరీ బ్యాడ్. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ అబౌట్ యూ. ఇస్ దాట్ ద వర్షిప్? దేవుడు నీ కొరకు చేసిన మేలుకి చెయ్య తట్టి గీతం గీతం, జయ జయ గీతం. అది యేసు ప్రభు పాట పాడుతున్నాం. పాట క్రీస్తు పాట. గీతం అంటే పాట. గీతం గీతం, జయ జయ గీతం. చెయ్య తట్టి పాడండి, చెయ్యను కొట్టి పాడండి. చెయ్యిని ఇలాగా కొడతారు కొంతమంది, ఇలా కొంతమంది. ఎంతవరకు అలా తెలియదేమో మీకు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ స్టాప్ డూయింగ్ దాట్. చప్పట్లు గట్టి కొట్టు. అసలు నీకు ఎంత ఆరోగ్యమో తెలుసా? అలా కొడితే నీకు ఆరోగ్యం కూడా. నీ చెయ్యిని బ్లడ్ సర్క్యులేషన్ చేపిస్తున్నాను. మనమేమో అమ్మ గట్టిగా నా శరీరాన్ని కొట్టుకోవడం. పొద్దున్నే మీకు ఎక్సర్సైజ్ చేపిస్తున్నాం మేము. పొద్దున్నే అది ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. ఆరోగ్యానికి మంచిది. లేచి నిలబడమంటే సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ స్టాండ్. నీ ఆరోగ్యమే సరిపోద్ది. అంత మాట కూర్చుంటే పైల్స్ వచ్చేస్తాయి. నవ్వ కాదు, ఎక్కువ కూర్చోవడం వల్ల
పైల్స్, ఫిషర్స్, రకరకాల జబ్బులు రావడానికి కారణం బికాజ్ యూ సిట్ ఫర్ అ లాంగ్ టైం. డోంట్ సిట్ ఫర్ అ లాంగ్ టైం. అందుకనే ప్రతి గంటకి లేపాలా, ప్రతి గంటకి మేము బ్రేక్ ఇస్తాం. వై? కనీసం గంటన్నరకైనా బ్రేక్ ఇస్తాం. విమానంలో నేను కూర్చున్నాడు 13 గంటలు ప్రయాణం చేయాలి, బట్ ఐ స్టాండ్ అప్. విమానంలో నేను కూర్చోలేను. ఐ షుడ్ నాట్ సిట్. ఎవడు కూర్చోకూడదు. అలా గంట తర్వాత లేచి అలా వాక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చో, మళ్ళీ గంట తర్వాత వెళ్ళి వాక్ చేసి కూర్చో. లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ రావు, క్లాట్స్ వచ్చేస్తాయి. మీకు బ్లడ్ క్లాట్స్ వచ్చేస్తాయి. బ్లడ్ క్లాట్స్ వచ్చేసి ఒకవేళ బ్లడ్ క్లాట్ కానీ మీకు వెయిన్లో పడిపోతే మీ మెదడుకి పక్షవాతం వచ్చేస్తుంది. రకరకాల జబ్బులు. చప్పట్లు కొట్టమంటే కొట్టరు, నిలబడమంటే నిలబడరు, చేతులు ఎత్తమంటే ఎత్తరు. చేతులు ఎత్తమంటే అసలు వాళ్ళ చేతులే లేవు. ఐ డౌట్ యు డోంట్ హ్యావ్ హ్యాండ్స్. కాంట్ యు రైజ్ యువర్ హ్యాండ్స్? 2 చేతులు ఎత్తలేవా? అందుకే నీకు విజయం రాట్లా. అపజయానికి కారణం ఏంటో తెలుసా? నీ చేతులు ఎత్తాను. మోషే 2 చేతులు పైకి ఎత్తినప్పుడు అమాలేకీయుల మీద విజయాన్ని సాధించాడు. మోషే అయ్యో బాబాయ్ నా చేతులు నొప్పి వస్తున్నాయని చేతులు దించేస్తే ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు, అమాలేకీయులు గెలిచేస్తున్నారు. అప్పుడు అలాగే అయ్యా 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 చేతులు ఎత్తండి. మీరు చేతులు ఎత్తకపోతే అపజయం వచ్చేస్తుంది. చేతులు ఎత్తండి ప్లీజ్. మళ్ళా చేతులు ఎత్తాడు. మళ్ళా చేతులు ఎత్తగానే విజయం వచ్చేసింది. మళ్ళా విజయం వస్తుంటే అమ్మో నా చేతులు నొప్పి వస్తున్నాయని మళ్ళా చేతులు దించేశాడు. మళ్ళా అపజయం. ఎన్నిసార్లు చేతులు ఎత్తాడు, ఎన్నిసార్లు చేతులు దించాలా? అందుకని అన్నాడు ఇంకా చేతులు దించకండి. ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెడతాం. ఆ చేతులు కాస్త రాయి మీద అలాగా ఆధారం చేసుకొని నిలబెట్టండి. ఎందుకంటే ఈరోజు మనకి విజయం. రోజంతా చెయ్యెత్తాడు, ఒక అరగంట సేపు చెయ్యెత్తలేకపోతున్నాం. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ దాట్ ఫర్ యువర్ లార్డ్? జీసస్ హస్ రిజన్ గాడ్. తిరిగి లేచిన యేసు ప్రభు పట్ల నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? డెత్ లేకుండా చేశాడు, మరణం లేకుండా చేశాడు. నువ్వు మరణం నుండి విజయం సాధించేలా చేశాడు. యేసు ప్రభు తిరిగి లేచిన ప్రకారమే అందరూ తమ తమ వరుస ప్రకారం ఆదాము మొదలుకొని ఫస్ట్ మ్యాన్ దగ్గర నుంచి అందరూ తమ వరుసలో బ్రతికించబడతారు. అందరూ కూడా ఎలా మృత్యు నొందారో అందరూ ఆదాము మొదలుకొని అలాగే క్రీస్తును అందరూ ఎవ్రీ వన్ క్రీస్తును నమ్మిన వారు అందరూ బ్రతికించబడతారు. దాట్స్ బ్లెస్సింగ్. యు డోంట్ వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించవా? దేవుడికి స్తుతించవా? చప్పట్లు కొట్టవు, లేచి నిలబడు, చేతులు ఎత్తు, పాట పాడు. ఇస్ దట్ వర్షిప్? ఇఫ్ యు నాట్ డూయింగ్ ఇట్, కమ్ అండ్ డూ ఇట్ ఫ్రమ్ టుడే. దేవుని నిజంగా మంచి మనసుతో ప్రభుని ఆరాధించు, ప్రభుని గణపరచు. సో మొదటిది అష్యూరెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. మనకి తప్పక నీతిమంతుడిగా చేశాడు దేవుడు. మన యూ గోట్ టు లివ్ ఫర్ ఎవర్. నిత్య జీవం వచ్చింది అంటే దాని అర్థం మనం అష్యూరెన్స్ అవ్వేమంటే ఇంకెవడూ మనల్ని పాపాత్ముడు అనడానికి లేదు. అదో నిన్నెవరు ఇంకా దుర్మార్గుడు అనడానికి లేదు. నవ్ యువర్ రైచియస్, నవ్ యువర్ రైచియస్. నీతిమంతుడు అయిపోయాడు. రెండోది మనం చూసాం విజయం, పాపం మీద నుంచి విజయం. మూడోది మనం చూస్తే a living hope. We got a hope from God. యేసు ప్రభు తిరిగి లేచటం వలన మనకి హోప్. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నట్లయితే బైబిల్ చెప్తుంది లివింగ్ హోప్. అక్కడ రాసింది మనం ప్రభువుని యేసుక్రీస్తు తండ్రికి దేవుడు స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఎందుకు ఆరాధించాలి? 3వ వచనం మృతులలో నుండి క్రీస్తు యేసు తిరిగి లేచుట వలన, మృతులలో నుండి క్రీస్తు తిరిగి లేచుట వలన మనకి కలిగిన 3వ ఆశీర్వాదం అక్కడ రాసింది. జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగింది. మనకి కలిగిన ఆశీర్వాదం మూడోది జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ ఇన్ ఇంగ్లీష్ లో లివింగ్ హోప్ అన్నాడు. యు గాట్ ఎ హోప్. యు గాట్ ఎ లివింగ్ హోప్ దట్ one day you're going to be with Jesus. You're going to live forever and ever. నిరంతరం 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 నువ్వు బ్రతుకుతావు. What a great God. మనకి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, స్వాస్యం ఇవన్నీ నీకు గవర్నమెంట్ ఏదైనా ఇల్లు ఇచ్చిందనుకో, భూమి ఇచ్చిందనుకో, రోజు తర్వాత అది వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ స్వాస్యం అక్కడ రాసింది. ఆ జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఏం కలిగిందో తెలుసు? అది అక్షయమైనది, అది నిర్మలమైనది, అది వాడబారంది. 3 మాటలు వాడారు. అక్షయమైనది, అది నిర్మలమైనది, అది వాడబారనిది, అది స్వాస్యం. ఆ ఆస్తి
అంటే దాని అర్థం 3 మాటలు వాడారు. అది ఏంటంట, అక్షయమైనది అంటే అర్థం. అక్షయమైనది అంటే అర్థం తెలుసా? అక్షయమైనది అని అంటే అర్థం పాడవదు, నెవర్ పెరిషెస్. ఈ శరీరం అక్షయమైనది కాదు, ఈ శరీరం క్షయమైనది, పాడైపోతుంది. అక్కడ రాస్తుంది అది నిర్మలమైనది అంటే దాని అర్థం అది ఎప్పుడు కూడా స్పాయిల్ అవ్వదు, వాడబారనిది, అది ఎప్పుడు ఫేడ్ అవ్వదు. నెవర్ ఇట్ గెట్ పెరిషెస్ ఆర్ స్పాయిల్ ఆర్ ఫేడ్ అవే. 3 మాటలు వాడారు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని ఆ స్వాస్యం. సో క్రీస్తులో మనకి ఇచ్చిన స్వాస్యం అండ్ హోప్, బట్ అ బ్లెస్డ్ హోప్. అది డూ యూ హ్యావ్ దట్ హోప్ ఇన్ జీసస్? వాళ్ళ క్రీస్తులో ఇవాళ అది క్రిస్మస్ కన్నా గొప్పగా ఉండాలండి ఇది. దిస్ ఇస్ ద డే యూ సెలబ్రేట్. ఇట్ ఈస్ నాట్ సెలబ్రేషన్ ఆఫ్ డూయింగ్ బిర్యానీ ఇన్ యువర్ హౌస్. సెలబ్రేషన్ అది కాదు, లైఫ్ చేంజింగ్. కమ్ ఆన్ మ్యాన్, ఇన్ని ఇయర్స్ నువ్వు ఎలా బ్రతికావు? A life that God doesn't like you. నిన్ను రక్షించాడు, విశ్వసించానన్నావు, కానీ నీ లైఫ్ ఇంకా చేంజ్ కనబడట్లా. విశ్వసించానన్నావు, లైఫ్ చేంజ్ లేదు. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏమంటది? మరణము నుండి దేవుడు నిన్ను తప్పించాడు. నువ్వు ఎలా బ్రతకాలిగా? నువ్వు ఎలా జీవించాలి? నువ్వు చెప్పు. బికాస్ గాడ్ హెస్ టేకెన్ అప్ ది డెత్. విజయం అది మరణం. మరణం అనేది మన జీవితంలో ఆశీర్వాదం అన్నప్పుడు, మరణం అనేది మన జీవితంలో విక్టరీ అన్నప్పుడు నువ్వు నేను ఎలా బ్రతకాలి చెప్పండి? ఎలా జీవించాలి చెప్పండి? ఏ రకంగా మనం బ్రతకాలి? ఇక భయం లేకుండా బ్రతకాలి. ఇక మరణ భయం లేదు. ఇక దేనికి భయపడాలి మనం? అంటే నీ జీవితంలో నువ్వు జీవించే ప్రతి జీవితం ఫియర్ లేకుండా దేవుడి మీద భయం కలిగి, ఇంక దేని గురించి, అప్పుల వల్ల, కష్టాల వల్ల, డోంట్ ఫియర్ డెత్. దేనికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అలాంటి డెత్ని కావాలని కోరుకుంటాను. నెవర్ డూ దాట్, బికాస్ గాడ్ నోస్ వెన్ యూ టు డై. నీవే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయక. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఈవెన్ ఏలియా లాంటి పెద్ద దైవజనుడు కూడా నన్ను చంపే ప్రభువా, నేను చచ్చిపోతాను అన్నాడు. చావడానికి ఇష్టపడ్డాడు. బట్ గాడ్ హెస్ గివెన్ హిమ్ ఫ్యూచర్, ప్యూర్ బ్రైట్ ఫ్యూచర్. రెస్ట్ ఇచ్చాడు, నిద్ర ఇచ్చాడు, భోజనం పెట్టాడు. ఇంకా నేను చేయవలసిన ప్రయాణం బోల్డ్. కమ్ ఆన్ మ్యాన్. ఎవరో ఒక ఆడదాని గురించి భయపడిపోతున్నాను. ఇవాళ చాలామంది చిన్న చిన్న వాటికి భయపడిపోతున్నారు. యెజబెల్ నుంచి భయపడిపోతున్నాడు. చంపేస్తాననింది. ఎవరికో భయపడిపోతున్నాయింది. కొంతమంది భార్యలకు భయపడిపోతున్నారు. ఇంట్లో రాక్షసులా కనపడుతుంది. కొంతమంది భార్యలు భర్తలకు భయపడిపోతున్నారు, రాక్షసులకు కనపడుతున్నారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి భయపడిపోతున్నారు. డోంట్ ఎవర్ ఫియర్. దేవుని బిడ్డలకి మనకి ఫియర్ లేకు. యేసు ప్రభు మనకి ఆ ఫియరే తీశాడు. వాళ్ళ యేసు ప్రభు తిరిగి లేచటం వలన ఆ భయం, మరణ భయం, పాప భయం, ఎవ్రీథింగ్ గాడ్ హెస్ టేకెన్ అవే. గాడ్ హెస్ గివెన్ us the hope, blessed hope. జీవముతో కూడినటువంటి, ఇక్కడ రాసింది జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకు? క్రీస్తు లేచుట వలన, తిరిగి లేచుట వలన. అందుకని మనం ఏం చేయాలా? 3వ వచనంలో అక్కడ రాసింది. అందుకని మనం ఏం చేయాలా? అలా రాసింది 3వ వచనంలో. ఏం చేయాలి? మనం స్తుతించాలి. మనం అందుకనే ప్రభుని స్తుతించాలి. ప్రభువుకి యేసు తండ్రికి దేవుడు స్తుతించాలి. వై యు హావ్ టు వర్షిప్? బికాస్ ఆ రాసింది స్తుతించబడును గాక. ఎందుకు? ఎందుకంటే మృతుల నుండి క్రీస్తు తిరిగి లేచుట వలన. వర్షిప్పే లేదు మనకి, ఆరాధనే లేదు మనకి. ఏంటంటే ఆరాధన? యు కమ్ ఆఫ్టర్ సింగింగ్. కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. ఇంక నువ్వు వర్షిప్ చేసింది ఏముంది? ఏది దేవుడిని కనపరిచింది? ఏది నువ్వు చేతులు ఎత్తింది? ఏది నువ్వు పాటలు పాడింది? ఏది నువ్వు నిలబడింది? ఏది నువ్వు వర్షిప్ చేసింది? అంటే యూ డి నాట్ వర్షిప్ గాడ్. అందుకని థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హు ఆర్ మేడ్ ఇట్ at 7 o'clock, బిఫోర్ 7. అండ్ థ్యాంక్ యూ. మీరు విజయాన్ని సాధిస్తారు. కానీ వచ్చిన వాళ్ళు కూడా ఖాళీగా కూర్చోకండి, నిలబడండి. పర్వాలా, నీ కాళ్ళు సహకరించకపోయినా నిలబడండి. మీరు వీక్గా ఉన్నా నిలబడండి, ప్రాబ్లం లేదు. ఒక్కొక్క పాట కూర్చోండి, పోనీ ఇంకొక పాట లేకండి ఒకవేళ. కానీ పూర్తిగా కూర్చోకండి. చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి.
ప్రభువుని ఆరాధించండి. ప్రభు ఏమిచ్చినా నీ రుణం చెల్లించలేను. ఐ జస్ట్ వాంట్ వర్షిప్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. నా హృదయపూర్వకంగా నిన్ను కీర్తిస్తాను, స్తుతిస్తాను, గనపడుస్తాను, మహిమపరుస్తాను. అది ఈ పాటలు పాడతాను, నేర్చుకుంటాను. మనకి నిరీక్షణ. అందుకని రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు రాయబడిన మాట మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకిచ్చిన బ్లెస్డ్ హోప్, ఆ నిరీక్షణ మనం సిగ్గుపడ్డానికి కాదు. యు నో నీడ్ టు బి అషేమ్డ్ ఆఫ్ ద బ్లెస్డ్ హోప్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. అషేమ్ పడొద్దు, సిగ్గుపడక. దేవుడు నీకు ఇచ్చినటువంటి, ఎందుకనంటే నీకు దేవుడు అక్కడ రాసిన మాట, నీకు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకని? దేవుడిచ్చిన బ్లెస్డ్ నిరీక్షణ. ఆ నిరీక్షణ లివింగ్ హోప్, సజీవమైనది. ఇందాక నేను మాట పాడేశాను, బ్లెస్డ్ హోప్ అన్నాను. లివింగ్ హోప్, బ్లెస్డ్ హోప్ అని ఎక్కడ ఉందో తెలుసా? తీతుకు రాసిన 2వ పత్రికలో మనం చదువుతాం. తీతుకు రాసిన 2వ పత్రికలో మనం గమనిస్తే, తీతుకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, తీతుకు రాసిన 2వ అధ్యాయము 13, 14 వచనాలు. 12 నుంచి చదువుతాం. 12 నుంచి చదివితే, 12 నుంచి మనం చదివితే, మనము భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. అది ఏ నిరీక్షణ? శుభప్రదమైన. అందుకని దాన్ని అన్నారు బ్లెస్డ్ హోప్. ఇందాక జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చింది, లివింగ్ హోప్. బ్రతుకుతూ కూడా ఇక్కడ హోప్, ఇది బ్లెస్డ్ హోప్. వాట్ అ గ్రేట్ గాడ్. అలా ఎంత గొప్ప దేవుని నువ్వు నేను ఆరాధిస్తున్నావండి, ఎంత గొప్ప దేవుని నువ్వు నేను మహిమపరుస్తున్నావండి. బ్లెస్డ్ హోప్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆ బ్లెస్డ్ హోప్ దేవుడు మనకి ఇచ్చాడు కనుక. అంటే యు గాట్ అ బ్లెస్డ్ హోప్. హోప్ అంటే తెలుసా మీకు? ఫ్యూచర్. అదే విశ్వాసం. ఇక్కడ విశ్వాసం, ఇంకా హోప్, నిరీక్షణ అన్నారు హోప్ని. ఇక ఎదురు చూసేది హోప్. విశ్వాసం అనేది ఏంటో డెఫినేషన్ మనం చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ డెఫినేషన్ ఉంది. అక్కడ డెఫినేషన్ మనం చదివితే, విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. అదే విశ్వాసం. నిరీక్షణ అనేది ఉండాలి. ఏదైతే నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం అది తప్పక ఉంది. దట్స్ వాట్ ద హోప్ ఈస్. ఇక్కడ హోప్ ద నిరీక్షణ. నిరీక్షణ కలిగిన వారంగా, నిరీక్షణ శుభప్రదమైనదిగా ఉందా, నీ నిరీక్షణ సజీవమైనదిగా ఉందా, నీ నిరీక్షణ దేవుడు సిగ్గుపరచకుండా నువ్వు జీవించగలుగుతున్నావా? ఇక్కడ బ్లెస్డ్ హోప్. ఇప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో అక్కడ రాసిన తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, నువ్వు ఎలా బ్రతకాలి ఇప్పుడు? మరి నిరీక్షణ కలిగిన వాడిగా భక్తిహీనతను విడిచిపెట్టాలి. చూసారు అక్కడ రాస్తుంది 12వ వచనం అండి, 12 అలా మన భక్తిహీనతను విడిచిపెట్టాలి, ఇహలోక సంబంధమైన దురాశను విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టావా నువ్వు? అంటే నీకు నిరీక్షణే లేదు. నిరీక్షణ లేదు కనుక నీవు ఇంకా భక్తిహీనుడిగా బ్రతుకుతావు. ఎంతమంది భక్తి పరులుగా ఉన్నారండి చెప్పండి? నీకు భక్తి ఉందా? లోకానికి మీరు భక్తి పరుల్లా కనబడాలి. ఉన్నారా భక్తి? మీరు లోకంలా గొడవ ఆడుతుంటే, మీరు లోకంలాగా తగద ఆడుతుంటే, మీరు లోకంలాగే బూతి మాటలు మాట్లాడుతుంటే, మీరు కూడా లోకం ఎలాగుందో అలాగే చక్కగా పూలు కట్టుకొని, అవి ఎట్టుకొని బొట్లు ఎట్టుకొని. పూలు మనం ఎందుకు? ఇంకా బొట్లు ఎందుకు? ఇంకా నువ్వు వచ్చింది దేనికి? నువ్వు ఇంకా మారలేదు మాట అర్థం. యు ఆర్ స్టిల్ లవింగ్ సంథింగ్ ఇన్ ద వరల్డ్లీ థింగ్స్. లోక సంబంధమైన విషయాల పట్ల నీకున్న ఆసక్తి. నీకు ఇంకా భక్తి లేని వాడిగానే బ్రతుకుతున్నావు. భక్తి లేని దానిగానే జీవిస్తున్నావు. భక్తి లేని వాడిగానే బ్రతుకుతున్నావు. ఏది భక్తి? శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన భక్తి కలిగిన వాడిగా మనం బ్రతుకుతున్నామా? ఆర్ వి గాడ్లీ పీపుల్? భక్తి అంటే గాడ్లీ. అందుకనే వాళ్ళు మీటింగ్స్కి వస్తారు, వాక్యం వింటారు, భక్తిలో ఉంటారు, దేవుళ్ళు ఎదుగుతారు. ఏదండి భక్తి? ఎందుకండి భక్తి లేని వాళ్ళకి బ్రతుకుతున్నాం? ఎందుకండి ఇంకా దురాశను కలిగిన వారు ఇంకా అంటే అంత చెడ్డ ఆశల్ని ఇంకా విడిచిపెట్టలా? యేసు ప్రభు తిరిగి లేచాడు కనుక ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు?
పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నిరీక్షణ ఏంటో తెలుసా? వన్ డే ఐ ఆమ్ గోయింగ్ టు సీ మై బ్లెస్డ్ లార్డ్ కమింగ్. నా బ్లెస్డ్ దేవుడు, నా ఆశీర్వదించి నా ఆశీర్వాదకర్త, నా దేవుడు ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ సూన్ బికాజ్ హి ఇస్ అ లివింగ్ గాడ్, హి ఇస్ నాట్ అ డెడ్ గాడ్. ఆయన మృత దేవుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు కనుక ఐ యామ్ గోయింగ్ టు సీ హిమ్ సూన్. అదే మాట రాసింది నెక్స్ట్ వచనంలో. నిరీక్షణ నిమిత్తం మనం ఏం చేయాలన్నా మహాదేవుడైన అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి మనం. యు హావ్ టు లుక్ ఇంటు హిమ్ when Jesus is going to come back. ఎప్పుడు చెప్తానండి, 8 రాసుకొని వచ్చాను నేను. నిద్ర పట్టదు నాకు. ఇంకొకటి రాసేద్దాం అనుకుంటున్నా, కానీ వద్దులే, ఇది చెప్పలేను నేను. 3వ దాంట్లో ఉన్నాను నేను. I love my God because that's what God has done in my life. I'm going to wait to see my Lord. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం నా కొరకు సిలువ మీద చనిపోవడం నా కళ్ళతో నేను చూడలే. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం 3వ రోజు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడే ఆ రాయి దొర్లించబడి బయటికి రావడం నా కళ్ళతో నేను చూడలే. అటు లేచాడు అనే మాట మాత్రం నేను నమ్ముతున్నాను. ఆయన లేచాడు అనే మాట దేవదూతలు చెప్పింది, నేను నమ్ముతున్నాను. వాక్యం చెప్పింది, నేను నమ్ముతున్నాను. భక్తులు చెప్పింది, అపోస్తులు చెప్పింది, నేను నమ్ముతున్నాను. బట్ ఆయన చనిపోవడం చూడలేదు, తిరిగి లేవడం చూడలేదు. బట్ నా ప్రభు ఆ లేచిన దేవుడు ఇప్పుడు 2026 సంవత్సరాల తర్వాత, మేబీ టుడే, మేబీ టుమారో, ఆర్ మేబీ నెక్స్ట్ వీక్, ఆర్ నెక్స్ట్ మంత్, ఆర్ నెక్స్ట్ ఇయర్, ఐ డోంట్ నో, బట్ ఐమ్ గోయింగ్ టు సీ హిమ్ సూన్. తప్పక నేను ఆయన్ని చూస్తాను. ఆ మహాదేవుడు ఎవడో ఉన్నాడు పనికి మళ్ళీ, యేసు ప్రభు దేవుడని ఎక్కడ ఉంది? అది చూస్తే కదా బైబిల్, చదివితే కదా బైబిల్ అది రాసింది. మహాదేవుడు ఆయన, ఈజ్ ఎ గ్రేట్ గాడ్. మహాదేవుడైన ఆ మహాదేవుడును మన రక్షకుడును ఆయన గురించి రాశారు. ఈజ్ అవర్ సేవియర్, ఈజ్ అవర్ గ్రేట్ గాడ్ అని అంటూ యేసుక్రీస్తు మహిమ యొక్క ఆ మహాదేవుడు ఎవరు? ఆ రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, మహిమతో ఆయన గ్లోరీతో రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న నిరీక్షణ కలిగిన వాడిగా నేను జీవిస్తున్నాను. కనుక ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ అందుకే బ్రతకాలి. నేను భక్తిహీనుడిగా బ్రతకను, భక్తితో బ్రతుకుతాను. నీతిమంతుడిగా బ్రతుకుతాను, అనీతిమంతుడి కాదు. ఎందుకంటే యేసు ప్రభు నన్ను నీతిమంతురాలుగా చేశాడు. ఇక నుంచి నా జీవితంలో స్వస్థ బుద్ధి, సెల్ఫ్ కంట్రోల్ లేదు కొంతమందికి. కామ వికార కోరికలతో రగిలిపోతున్నావా? ఎన్ని మంది అమ్మాయిలని కలిసి తిరుగుతావు, ఎన్ని మంది అబ్బాయిలని కలిసి తిరుగుతావు? నీకు ఆశకి ఇంకా అంతు లేదా? కోరికలకి ఇంకా అంతు లేదా? సెల్ఫ్ కంట్రోల్ లేదా? ఒకరోజు ఎయిడ్స్ వస్తే చస్తావు నువ్వు. అప్పుడు సరదా నీకు, అప్పుడు సంతోషం నువ్వు. ప్రభు నేను రక్షించింది అందుకేనా? ఏది సెల్ఫ్ కంట్రోల్? స్వస్థ బుద్ధి ఏది? నిరీక్షణ మనకు ఉండాలి. అది బ్లెస్డ్ హోప్. ఇవాళ మొదటిదే ప్రభు నన్ను నీతిమంతుడిగా చేసిన యేసు ప్రభు తిరిగి లేచడం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ మీ రైచియస్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ మై సాల్వేషన్. నా రక్షణ నిర్ధారణ జరిగిపోయింది. నేను రక్షించబడ్డా. నువ్వు కానీ చచ్చిపోయి తిరిగి లేకపోతే నేను రక్షించబడినట్టు కాదు. నేను పాపంలోనే ఉండి నాశనమే. నా విశ్వాసం వ్యర్థం. నేను నీతిమంతుడిని కాదు, ఇంకా పాపాత్ముడిని. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ మీ రైచియస్. కనుక నీతిగా నమ్మకంగా నేను జీవించడానికి ప్రతిరోజు నాకు సహాయం చేయండి. మరణ భయం నుంచి నన్ను విడిపించావు. థ్యాంక్ యూ లార్డ్. తిరిగి లేచడం వల్ల ప్రథమ ఫలం నువ్వు, మొదటి కాయ నువ్వు, ఆ మొదటి పంట నువ్వు. ఇక కాయలు కాసిందంటే ఆ చెట్టు ఇక ఎనక కాసేస్తుంది, ఇక డౌట్ లేదు. ఇక ఒక్కసారి నువ్వు తిరిగి లేచావంటే అదే ప్రకారం
ఇక యేసునందు నమ్ముకున్న వారు అందరూ లేచిపోతారు. ఇక అదే దశలోనికి రాసిన మొదటి పత్రికలు కూడా 4:13 కూడా అదే మాట పౌలు అన్నాడు. యేసు తిరిగి లేచాడని నమ్మితే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని కూడా దేవుడు వెంట పెట్టుకొని వస్తాడని. నిరీక్షణ లేని ఇతరుల వారి దుఃఖపడుకున్న నిమిత్తం నిద్రించిన వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. అక్కడ రాసింది 14 యేసు మృతి పొంది తిరిగి లేచి నమ్మితే నమ్ముతున్నావుగా, అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారు ఎంటెట్టుకొని వస్తున్నాడు. వాళ్ళ సమాధుల్లోకి వెళ్తారు, వాళ్ళు తిరిగి లేగిస్తారు. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. యేసు ప్రభువుని నమ్ముకొని కూడా చెత్త పనులు చేయడం ఆపిక, నీ కోరికలు అదుపు చేసుకోవాలి. ఇంకా చాలామంది వయసు మీరు పడిపోయిన కొంతమంది బ్రతుకులు మారలా. ఇంట్లో భార్య చచ్చిపోయినా సరే ఇంకా కోరికలతో రగిలిపోతూ ఇంకొక పెళ్లి చేసుకోయా. భర్త చచ్చిపోతే కొంతమంది అబ్బా కామవికార చేస్తూ రగిలిపోతూ అక్రమ సంబంధం, పెళ్లి చేసుకో, ఇంకొక పెళ్లి పోని. నీ భర్త చచ్చిపోతే, నీ భార్య చచ్చిపోతే, నో మ్యాటర్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఓకే. బట్ వన్ థింగ్, డోంట్ ఎవర్ దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి బాధ పెట్టకండి దయచేసి. ఆయన నీ కొరకు తిరిగి లేచాడు. ఆయన నీ కొరకు లేపబడిన దేవుడికి నువ్వు కృతజ్ఞతగా జీవించవలసింది ఇదేనా? బ్రతకవలసింది ఇదేనా? దిస్ ఇస్ హౌ యు లివ్. అందుకనే ప్రతిరోజు ద పవర్ ఆఫ్ డైలీ లివింగ్. 4వది, దేవుని బిడ్డలమైనటువంటి మనం యేసు తిరిగి లేచుట వలన మనం ప్రతిరోజు ఆయన శక్తి ద్వారా, అందుకనే యూ హ్యావ్ టు నో ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 అక్కడ చూస్తే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. చూసారా, అందుకని ఆయన మరణం విషయంలో సమాన భావము గలవాడని ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తం. ఎంతమంది ఆయన పునరుద్ధానాన్ని ఎరగాలని ఆసక్తి కలిగి ఉన్నారు? ఎంతమంది ఆయన పునరుద్ధానం ఎరగాలని? You have to know. What do you mean by పునరుద్ధానం ఎరగడం? You have to know the power of the resurrection. పునరుద్ధానము ఎరుగు నిమిత్తం, ఆయన పునరుద్ధానం బలమును ఎరుగు నిమిత్తం. The power of the resurrection. ఎంత పవర్ఫుల్ తెలుసు. ఆటం బాంబులు ఏం పనికిరావు. ఆటం బాంబులు న్యూక్లియర్ బాంబుల కన్నా పవర్ఫుల్. ఎందుకంటే ఆ బాంబులు చంపేస్తుంది, కానీ ఈ పునరుద్ధానం చచ్చిపోయినోడిని తిరిగి లేపేస్తుంది. ఎన్ని బాంబులు తయారు చేస్తే మాత్రం మనుషులు చంపేది, కానీ ఏ బాంబు నువ్వు తయారు చేసి చచ్చిపోయినోడిని లేపు. ఓ బాంబు తయారు చేసి చచ్చిపోయినోడిని లేపు. పవర్ఫుల్ బాంబు ఇది. అది పునరుద్ధాన బాంబు. చచ్చిపోయినోడిని లేపడం. అర్థం అయినోడు కొడతాడు, అందరూ కొడతారు. అది పునరుద్ధాన బలం. బాంబు అంటే మామూలు బాంబు కాదు, అది బలం, ఇట్స్ పవర్, శక్తి. అది ఎలాంటి శక్తి? అది పునరుద్ధానపు శక్తి. యేసు ప్రభువు లేపినటువంటి శక్తి. యేసు ప్రభువు లేపినటువంటి మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19 ఆ శక్తి గురించి అపరిమితమైన శక్తిని ఎరుగు నిమిత్తం అక్కడ అంటాడు. అక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు మహిమా స్వరూపి తండ్రి తను తెలుసుకునేందుకు మీకు జ్ఞానం ప్రత్యక్షంగా మనసు అనుగ్రహించడం నేను ప్రార్థన చేస్తున్నాను అని 20 అంటాడు. ఆయన బలాతీశం చేత, ఆయన బలం చేత క్రీస్తును మృతుల్లో నుండి ఎలా లేపాడు? క్రీస్తుని ఆయన బలం చేత. ఏంటది? సమస్తమును ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యుగమందు మాత్రమే కాక నెక్స్ట్ వచ్చిన కానీ రాబోయే యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్చు కూర్చుని పెట్టాను. అంటే అర్థం 20 మనం చూస్తే ఆయన మృతులలో నుండి లేపిన ఆ క్రీస్తును ఆయన ఆ బలాతీశం చేత, దేవుడి బలం, అది ఆ పవర్, పునరుద్ధానపు శక్తి తెలుసుకున్నాం. మరి అంటే దాని అర్థం మీకు చెప్పనా? అంటే దాని అర్థం జాగ్రత్తగా వినండి. ద పవర్ ఆఫ్ అవర్ డైలీ లివింగ్. ప్రతిరోజు మనం బ్రతికే జీవితంలో యేసు ప్రభువుని, చచ్చిపోయిన యేసు ప్రభుని ఎలా లేపాడో మనం కూడా పాపములో జీవిస్తున్నటువంటి మనం సడన్గా ఇంత మంచోళ్ళు ఎలాగైపోయారు? అది అర్థం. అంతగా మార్చగలిగే శక్తి ఆయనకి మాత్రమే ఉంది. నువ్వు మారలేవు బాబు. అయ్యా ఇంట్లో నవ్వేపు చూడు, కింద కాదు చూడవలసి. 10 సార్లు చెప్తాను కింద చూడొద్దని, అయినా కిందనే నరకానికి వెళ్ళిపోవాలి. ఉందా? ఎప్పుడు కిందనే వెళ్దు, కానీ తర్వాత పైన చూసేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎలా చూడాలి? 3వ అధ్యాయం 1 కొలసీలకు రాసిన పత్రిక ఎలా చూడాలి? మనం
కొలసీలు 3:1 పైనున్న వాటినే రాసింది. క్రీస్తు లేపబడిన వారైతే మీరు లేపబడితే క్రీస్తు కూడా బైబిల్ చెప్తుంది పైనున్న వాటినే. కింద కాదు, కిందనే ఉంది. పై చూడన్నా కిందనే చూస్తాం, కిందనే. పంది చూసాడు ఎప్పుడైనా? పంది మనం పందులు మనం ఏం చూస్తుంది? పైన చూస్తుందా కింద చూస్తుందా? ఎందుకు? దానికి ఎందుకు పైన? కిందనే కాలు. బురద ఎక్కడ ఉంది, ఎక్కడ గట్టర్ ఉంది, ఎక్కడ 4 కాలు వేసి 4 కాలు వాళ్ళు డ్రైనేజ్ బాగా దొరుకుతుంది నాకు. పంది అది. నన్ను చచ్చిపోయినప్పుడు 2 కాళ్ళు కట్టి మధ్యలో కర్ర పడుతూ పట్టుకున్నప్పుడు పంది పైన చూస్తుంది. అమ్మో ఎంత కర్రలాగా అక్కడ ఉందిరా. ఇంకా కింద చూడడానికి అవకాశం లేదు, కట్టేశారు కాళ్ళు. కింద చూడదని పైన చూస్తుంది. బాబో ఎంత పర్లేదు, జీవిత కాలంలో ఎప్పుడూ చూడాల. కానీ ఇంకొక 5 నిమిషాలు చంపేస్తుందండి. కోతకెళ్ళిపోతుంది. కోతకెళ్ళిపోతున్నప్పుడు ఇవాళ చాలామంది ఆఖరి సమయంలో పరలోకం పైన దేవుడు యేసు ప్రభు అమ్మో ఇప్పటి నుంచి భక్తి చేస్తా, నన్ను బాగు చేయను, ఇక్కడి నుంచి వద్దు. కోతకు సమయం అది. ఆఖరి టైంలో బతుకున్నంతకాలం యవ్వన ఆశలు ఉన్న సమయంలో నా కుర్రోడుగా ఉన్నప్పుడు నాకేం కోరికలు లేవా? ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, ప్రతి మనిషికి శరీర ఇచ్చలు ఉంటాయి, ప్రతి మనిషికి శారీరకమైన డిజైర్స్ ఉంటాయి. జస్ట్ యంగ్ బాయ్, యంగ్ మ్యాన్, ఐ కేమ్ టు ద మినిస్ట్రీ. ఐ వాజ్ జస్ట్ an 18 years బాయ్. 18 సంవత్సరాల కుర్రోడిని. జీవితాన్ని ప్రభుకి ఇచ్చేయడమే కాదు, సేవకి సమర్పించేసుకున్నాను. ఒక పక్కన ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఒక పక్కన సేవ చేస్తున్నాను. ఇంజనీరింగ్ పూర్తిగా సేవకి నా జీవితాన్ని కంప్లీట్గా 19వ సంవత్సరంలో పాస్టర్గా ఆర్డైన్డ్ పొంది 19 years యంగ్ బాయ్. ఇవాళ 33 years. Still I am young. I'm not an old man. Still I am young. I am right now 53. 53, but still an young man. 53. I kept the ministry 18 years. ఈ సంవత్సరాలన్నీ నా కోరికలు లేవా, నాకు ఆశలు లేవా? మరి చంపుకొని అప్పుడు దేవుడు నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, అనేకులకి దీవెనకరంగా ఉంచుతాడు, అనేకులకి సహాయకుడిగా ఉంచుతాడు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలని, నిన్ను కూడా బ్లెస్ చేయాలని అనుకుంటున్నాడు, నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. బట్ నువ్వు సరెండర్ చేసుకోకపోతే దేవుడు పైన నువ్వు వెతకు, దేవుడిని వెతకు. క్రీస్తుతో నువ్వు కూడా లేపబడిన వాడు అయితే, క్రీస్తు లేచాడు, నువ్వు కూడా లేపబడిన వాడు అయితే పైన వాటినే ఎదుగుతున్నారా? మరి వాళ్ళ రక్షించబడిన వాళ్ళు బాప్తిజం తీసుకొని ఇవాళ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ద పీపుల్ హూ గాట్ బ్యాప్టిజం. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు, బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ బీయింగ్ బ్యాప్టైజ్డ్. షేమ్ ఆన్ యూ. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు ప్రభువుని విశ్వసించలేదని అర్థం, నేను ఇంకా ప్రభువుని నమ్మలేదని అర్థం. కొంతమంది అయితే వాళ్ళు సిద్ధపాటు లేదు, వాళ్ళు బట్టలు తెచ్చుకోలేదు, ఏమి తెచ్చుకోలేదు, బట్ వాళ్ళు వాక్యం విన్నారు, వాళ్ళకి దేవుడి ప్రేరణ కలిగింది. అంటే ఐఎమ్ గోయింగ్ టు జంప్ ఇన్ దట్, నేను దూకేస్తాను, అది దూకేశారు. అందులో ఐఎమ్ గోయింగ్ టు బి బ్యాప్టైజ్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒబీడియన్స్. మీరు విధేయత చూపించారు, అది వాక్యాన్ని అంగీకరించారు మీరు. అది ఎవడు బాప్తిజం తీసుకుంటాడు తెలుసా? వాక్యాన్ని అంగీకరించినడు, వాక్యాన్ని తృణీకరించినడు బాప్తిజం తీసుకోడు. ఎన్నో సంవత్సరాల నుంచి గుడికి వస్తాడు, కానీ వాక్యం అంటే అర్థం వాక్యాన్ని జస్ట్ తన్నేస్తారు. వాక్యాన్ని అది నువ్వు తన్నేసుకుంటున్నావు, వాక్యాన్ని దేవుడిని తన్నేస్తావు. వెరీ బ్యాడ్. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటూ నేను 15 years, ఐమ్ జస్ట్ బాయ్, 10th class. I was doing my 10th class. I got baptized. కొంతమంది అమ్మలు ఉన్నారు ఇక్కడ, రే బాప్తిజం తీసుకోకరా రే. నేనే పెద్ద గ్రేడ్ 15 సంవత్సరాల్లో బాప్తిజం తీసు. మా అమ్మాయి 6వ క్లాస్ చదువుతుంది, 10వ సంవత్సరం చదువుతుంది. 10వ క్లాస్, ఆ 10వ సంవత్సరం, 10వ సంవత్సరంలో ఉన్న అమ్మాయి, మా అమ్మాయి, నేను బాప్తిజం తీసుకోబోయి చెప్పలామకి వాక్యాన్ని అంగీకరించిన. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. థ్యాంక్ యూ. She was just a 6th class girl, maybe 5th or 6th, I don't remember. But she was just a 10 years girl. 10 years girl. She came forward. నేను బాప్తిజాలు ఇస్తున్నాను అక్కడ చెరువులో. అప్పుడు మనకు బాప్తిజం ట్యాంక్ కొడలే, ఎక్కడ నొన్న దగ్గర చెరువులు బాప్తిజం ఇస్తుంటే she came walking. రే వచ్చేస్తున్నాడు. నేను పాపాన్ని ఒప్పుకున్నాను, యేసు నా దేవుడిని అంగీకరిస్తున్నాను, విశ్వసించాను. డాడీ నేను బాప్తిజం తీసుకోకూడదా అన్నవా? సిద్ధపాటు చేయలేదు, ప్రిపేర్ చేయలేదు నేను ఆమెని.
ఇవాళ కొంతమంది ఏజ్ బాయ్ పెరిగిపోతున్నా అది వాక్యాన్ని అంగీకరించలేని వాడికి ఏమైంది? ఎన్ని వాక్యాలు వింటుంటే మాత్రం ఈ చెవులో నుంచి ఈ చెవులోకి వెళ్ళిపోతుందండి, బయటికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళట్లా. కానీ బాప్తిజం ఎవరు తీసుకుంటారో తెలుసా? వాక్యాన్ని అంగీకరించిన వాడు, తృణీకరించిన వాడు తీసుకోలేడు. అకార్డింగ్ టు యాక్ట్స్ చాప్టర్ 2 verse 39 మనం చదివితే యాక్ట్స్ చాప్టర్ 2 verse 39లో వాక్యమును అంగీకరించిన వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. అక్కడ రాస్తుంటే ఈ వాగ్దానం మీ పిల్లలకి 39 వారందరికీ చెందినది. 40 వచనం అక్కడ రాసింది, ఇంకా అనేకమైన విధంగా మూర్ఖులకు తరం వారికి రక్షణ పొందండి వారిని హెచ్చరించాడు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చెప్పాడో 41లో ఏం చేశారో తెలుసా అండి? కాబట్టి ఆయన వాక్యమును అంగీకరించిన వారు, అదే మూర్ఖులకు తరం వారికి వేరే ప్రసంగం చేశాడు ప్రేత్రి గారు. ఆ ప్రసంగం విన్నారంతే. ఆ వాక్యాన్ని మూర్ఖులు ఏం చేయమంటారు? మూర్ఖులకు తరం వారికి వేరవండి, ఈ లోకానికి వేరుగా బ్రతకండి, ఈ లోకానికి వేరుగా జీవించండి అంతే. అది వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని అంగీకరించిన వారు అందరూ బాప్తిజం తీసేసుకున్నారు. దేర్ ఆల్ బీన్ బ్యాప్టైజ్డ్. వాక్యాన్ని అంగీకరించిన వారు మాత్రమే బాప్తిజం తీసుకున్నారు. వాళ్ళు ఎంతమంది తెలుసా? వాళ్ళు అధ్యయనం ఇంచుమించు 3,000 మంది. మనకి మొన్న 12 మంది బాప్తిజం తీసుకున్నారు. థ్యాంక్ యూ. 12 people got baptized. 12 people. But these people 3,000. యెరూషలేము జనాభా మీకు తెలుసా? ఈ రోజుకి 90 లక్షలే. ఇప్పటికీ యెరూషలేము జనాభా అంటే కనీసం 1 కోటి మంది లేరు ఇవాళ యెరూషలేములో, మొత్తం ఇజ్రాయెల్ దేశంలో. కానీ వాళ్ళ టాప్ నెంబర్ 1 కంట్రీ భయపడుతున్నారు, షేక్ అయిపోతున్నారు. మిగతా ఉన్న 195 దేశాలు కూడా షేకే. ఇజ్రాయెల్తో ఎప్పుడు పెట్టుకోలేడు. బికాస్ గాడ్ ఈజ్ విత్ దెమ్. అది దేవుడు వాళ్ళతో ఉన్నాడు కనుక. అది వాళ్ళకి చుట్టూ దుష్మనులే ఉన్నారు, మొత్తం చుట్టూ దుష్మనుల మధ్యన చిన్న కంట్రీ, బుడ్డ కంట్రీ ఇంతే. ఆ బుడ్డ కంట్రీ కింద జార్డన్ ఉంది, దేవుని ఐగుప్తు దేశం ఉంది, వ్యతిరేకమైన దేశాలు ఇవన్నీ. చుట్టూ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. అన్ని యూరప్ కంట్రీస్ ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ముందు నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు, యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆ స్టార్టింగ్లోనే ఎప్పుడు అపజయం లేని కంట్రీ, ఒక్కసారి ఓడిపోయిన చరిత్ర లేదు. ఇజ్రాయెల్ ఒక్కసారి ఓడిపోయిన చరిత్ర. వాట్ అ గ్రేట్ కంట్రీ ఇస్ దాట్, బికాస్ గాడ్ ఈస్ విత్ దెమ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ టు దట్ కంట్రీ. ఆ యేసు ప్రభు రేపు మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసు ప్రభు బిడ్డలు వెళ్ళిపోతాం. అక్కడ 7 సంవత్సరాల విందు జరుగుతుంది. 2వ రాకడలో యేసు ప్రభు వచ్చింది. ఎక్కడ స్టార్ట్స్ ఒలీవ కొండ మీద ఆయన, యెరూషలేం ఒలీవ కొండ మీద ఆయన అడుగు పెడతాడు. బద్దలైపోతుంది. ఇవాళ ఒలీవ కొండ మీద ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి తెలుసా? ఎన్ని ఇల్లులు ఉన్నాయి తెలుసా? కొండ చుట్టూ మొత్తం కంట్రీ, ఆ కొండంతా బిల్డింగ్లే, మొత్తం శిథిలమైపోతాయి. అక్కడ ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది. అక్కడ అర్మగెద్దోన్ యుద్ధం జరుగుతుంది. దేవుడు అక్కడ ఆయన తన సింహాసనం వేసుకుని అదే ఇజ్రాయెల్ మీద ప్రపంచం అంతటిని తరతరాలు పరిపాలన చేయబోతాం, యుగ యుగాలు పరిపాలన చేస్తాం. నో మోర్ ఎండిక. ఇక భూమి మీద పరలోకం చూస్తాం. మనం పరలోకంకి వెళ్ళాం. మనం వెళ్ళి వచ్చేసాం అక్కడి నుంచి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. కొత్త ఆకాశం, కొత్త భూమి. దిస్ విల్ బీ ద హెవెన్. ఇంక మళ్ళీ వెళ్ళడం గురించి రాయిలా. అక్కడి నుంచి ఉన్న యెరూషలేము పరలోక పట్టణమే పరలోకం నుంచి భూమి మీదకి దిగి రావడం చూశారు. ఆ క్యూబ్ దిగి వచ్చింది మాట, ఆ గోల్డెన్ క్యూబ్. వా, అక్కడ దేవుడి సింహాసనం. సో నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 3,000 మంది అంటే ఇప్పటికీ 90 లక్షల మంది ఉన్నటువంటి 90 లక్షలు అంటే 1 కోటి మంది. ఇందులో 3,000 మంది మారిపోయారంటే మామూలు విషయం కాదు. అది దాని తర్వాత ఇందులో 5,000 మంది మారిపోయిన మామూలు విషయం కాదు. సంఘం అభివృద్ధి అయిపోతుంది. ఇన్ని లక్షల మందిలో 1,000 మంది మారిపోతున్నారంటే ఆ చిన్న కంట్రీలో. బికాస్ అందరిలో ఒక మంచి మనసు ఉంది. ఏంటో తెలుసా? సువార్త చెప్పాలి, దేవుడి గురించి మాట్లాడాలి. వాళ్ళు హింసలు వచ్చినా చెదిరిపోయినా మాత్రం సువార్త చెప్పడం ఆపల, దేవుని గురించి చెప్పడం ఆపల. ఇవాళ ఎంతమంది చెప్తున్నారండి? ఇవాళ ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యగారు నేను పని చేస్తున్నటువంటి డ్యూటీలో ఆఫీసర్కి నేను దేవుడి గురించి చెప్పాను. వాళ్ళు ఎక్కడికో వెళ్తామని అంటున్నారు, ఊరు వెళ్ళిపోతానంటే. వద్దొద్దు, మా చర్చికి రండి, కమ్, యు గోట్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్, మీరు రండి అని చెప్పి నేను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయన అంటున్నాడు, నేను నా కొలీగ్స్కి, నా ఆఫీసర్కి, నా పై బాస్కి దేవుని గురించి చెప్పాను. దేర్ గోయింగ్ టు కమ్, సెకండ్ సెషన్ కల్లా రాబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ పీపుల్ టు ద చర్చ్. డిడ్ యూ ఎవర్ ప్రీచ్ ద గాస్పెల్ టు ద పీపుల్? ఏ ఫ్రెండ్ని తెచ్చాను? ఏ ఫ్రెండ్ని దేవుళ్ళలో నడిపించాను?
ఏ ఫ్రెండ్ని రక్షణలు నడిపించే దేవుడు నేను రక్షించను. అందుకే నేను 3,000 మంది ఇంకా 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 సంఘం అభివృద్ధి అయింది. కానీ బైబిల్ చెప్పాను నాకు ఎందుకు ఈ వాక్యం గుర్తు చేస్తున్నానంటే, వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు మాత్రం. ఎవరి వాక్యం ఎన్నో వింటారు మీరు, నేను మొత్తంతో చెప్పలేదు, సగం కూడా అవ్వలేదు ఇంకా. బట్ మై టైమ్ ఈజ్ ఓవర్. ఇంకెంత స్పీడ్ వెళ్ళినా ఎంత చెప్తాను నేను. బట్ మళ్ళీ ఇది రేపు చెప్పగలనా? వచ్చే సండే థామస్ సండే మళ్ళీ ఇది పక్కకి వెళ్ళిపోయింది. That's how I prepare the word. But that's how I enjoy God's word. So why is that? వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న మీరు ఇప్పటి నుంచి ఎలా బ్రతకాలో తెలుసా మీకు? ఇప్పటి నుంచి ఎలా జీవించాలో మీకు తెలుసా? నెక్స్ట్ వచ్చిన ఎలా బ్రతకాలి వీరు అది. కాబట్టి ఆ వాక్యం అంగీకరించిన బాప్తిజం పొందిన దేవుని నుంచి మీరు 3,000 మంది చేర్చబడ్డారు. నెక్స్ట్ వచ్చిన 42 వీరు. అందరూ చెప్పండి ఎవరు? గట్టిగా చెప్పాలి. మీరు కాదు వీరు, మీరు కాదు వీరు అనండి. అందరూ చెప్పండి వీరు. ఎవరు వీరు అంటే ఎవరు? బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసేసుకున్నా అయిపోలేదు స్టోరీ. ఇట్స్ బిగినింగ్ నౌ. బాప్తిజం తీసుకున్న బిగినింగ్ అంటే బాప్తిజం తీసుకుని రేపటి నుంచే సేవ. కొంతమంది కొరవలు పాస్టర్ అంటారు. ఎగతాలు చేయక నువ్వు తీసుకోలేదు బాప్తిజం, నువ్వు పాస్టర్ అయిపోయావా? అంత ఎగతాలు ఎందుకయ్యా? కొత్త తెల్ల సొక్క వేసుకున్నందుకు, తెల్ల ప్యాంట్ వేసుకున్నందుకు ఎంత అంటే ఒక్కడినొక్కడు ఎగతాళి చేసుకోవడమే నేర్చుకున్నారు తప్ప తెల్ల సొక్క కాల్పండి బాప్తిజం తీసుకొని పాస్ అయిపోతారా? నువ్వు అలాగైపోయి ఇక్కడి నుంచి నువ్వు బిగినింగ్, నీ జీవితం బిగిన్ అయ్యింది. అది స్టార్ట్ నౌ. నీ జర్నీ విత్ క్రైస్ట్ హస్ స్టార్టెడ్ నౌ. అది నీ జీవితం క్రీస్తుతో ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నువ్వు అపోస్తుల బోధ. అందరూ చెప్పండి ఏ బోధ? గట్టిగా చెప్పాలి ఏ బోధ? అపోస్తుల బోధ. అది అపోస్తులు అంటే లేఖనాల ప్రకారం ఏ బోధ పడితే ఆ బోధ కలగ, ఏ బోధ పడితే ఆ బోధ వినక, మంచి సుబోధ, మంచి వాక్యానుసారమైన బోధ, అపోస్తులు చెప్పిన బోధ, అపోస్తులు రాసిన పత్రికలు బోధ, దేవుని వాక్య గ్రంథములో నుంచి బోధ. అంటే నీకు చాలా బోధ అవసరం. అర్థమైనా? నీకు చాలా బోధ అవసరం. రక్షించబడిన నీవు రెండోది ఏం చేయాలో తెలుసా? అపోస్తుల బోధతో పాటు సహవాసం యందు. ఏంటంట? నెవర్ మిస్ ద ఫెలోషిప్ విత్ జీసస్. అది అక్కడ చేస్తాం కాదే. శుక్రవారం ప్రాంతానికి కూడా రావాలి, ఏ మీటింగ్ అయితే రావాలి. ఎవరండి? కొత్తగా బాప్తిజం తీసుకున్నారు అంటారు అనుకున్నాను. కాదు, పాత బాప్తిజం అనుకో. బాప్తిజం తీసుకున్న అందరూ కొత్తగా వీళ్ళండి కాదు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు అందరూ సహవాసాన్ని మిస్ అవ్వకూడదు. ఆత్మార్మ వస్తాను కాదది. అప్పుడు నువ్వు బాప్తిజం పొందిన బిడ్డవు కాదు. బాప్తిజం పొందుతూ నువ్వు ఎదగాలి కనుక, నువ్వు అభివృద్ధి అవ్వాలి. కాబట్టి యు నీడ్ అ ఫెలోషిప్. నీకు ఫెలోషిప్ కావాలి. నీకు ఫెలోషిప్ లేకుండా నువ్వు ఎదగలేవు. సహవాసం లేకుండా నువ్వు ఎదగలేవు. ఇవాళ ఎంతమంది సహవాసం లేకుండా ఎంతమంది చెడిపోతున్నారు తెలుసా మీకు? ఇవాళ ఒక కర్ర ఉందనుకోండి, ఆ కర్ర ఇరుకుతుంది అనుకోండి, గాలి వస్తే ఆ కర్ర ఆరిపోద్ది. కానీ అదే కర్ర ఒకవేళ ఇంకొక 10 కర్రలతో 100 కర్రలతో చేర్చబడి వెలిగించింది అనుకోండి, అంతో పాటు అందరూ ఎదుగుతారు. మధ్యలో ఏ కర్ర అయినా ఆరిపోయింది అనుకోండి, ఇంకొక కర్ర ఆరిపోయింది అనుకోండి, ఈ కర్ర ఏం చేస్తుంది తెలుసా? ఆడి చూస్తుంది. ఈ కర్ర ఏం చేస్తుంది తెలుసా? ఈడు చూస్తుంది. ఈడు ఎంత వెళ్ళిపోతుంది, నేనేంటి ఎంత ఆరిపోయాను అని మెల్లిగా అలాగే ఉండి ఆ గాలికి అవతలోడు అగ్గిని కొంచెం తీసుకొని ఇది రగిలిపోతాయి. అది అవతలోడు అగ్గి కొంచెం తీసుకొని వచ్చిన ఆ అగ్గిని వల్ల వీడి కూడా రోషం మొత్తం కళ్ళ గాలి రాయడం మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు అందరితో పాటు. అందుకనే ఫెలోషిప్ అందరితో కూడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అందరితో కూడకపోతే నీకు సహవాసంలో డీప్ రిలేషన్షిప్ మీకు ఉండాలి అని అంటే ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్. సహవాసం చాలా ఇంపార్టెంట్. దేవుడి సహవాసం. అందుకని అక్కడ మనం చదివితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 అక్కడ అంటాడు, మీరు సమాజంగా కూడుట మానద్దు అని అంటాడు. జనములు సమీపించే కొద్ది మీరు రాస్తుంది చూసిన కొద్ది మరి ఎక్కువగా అలాగే చేయండి. 24 చదవండి. 24 కొందరు మానుకొని చెన్నట్లుగా సమాజంగా కూడుట మానక. కొందరు మానేస్తారు.
మానకండి. ఏ మీటింగ్ మానకండి. కొంతమంది శుక్రవారాలు వస్తారు, 1, 2, 3 మీటింగ్లు అయిపోయింది. ఏం దరిద్రం పట్టింది నీకు? ఏమో ఒకరోజు సెలవు పెట్టలేవా? డ్యూటీ అంట, పని అంట, ఉద్యోగం అంట, ఏదో ఊరు వెళ్ళారంట. మీ ఇంట్లో పెళ్ళి అయితే అలాగే చేస్తావా? మీ ఇంట్లో చావు అయితే అలాగే చేస్తావా? మీ ఇంట్లో ఇబ్బంది వస్తే అలాగే చేస్తావా? దానికైతే నువ్వు సెలవు పెడుతున్నావా? దానికైతే నువ్వు 3 రోజులు ప్రత్యేకించుకోలేవా దేవుడి కోసం? దేవుడు నీకు సాయం చేయలేడు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేడా? రాత్రి అది కూడా 7 o'clock ఈవినింగ్ మార్నింగ్ పెట్టడంలా సమాజం ఎందుకు మానేస్తున్నావు? నీ బిడ్డల్ని ఒక ఆవిడ అంటుందంట, అలా అమ్మాయితో మళ్ళా అమ్మా నువ్వు అప్పుడే బాప్తిజం తీసుకోక. ఆమెకు అప్పుడే 15 సంవత్సరాలు అయిపోయింది. ఆమెకు అప్పుడే 10th క్లాస్కి వచ్చి అమ్మ తీసుకోక. ఎందుకని? మేము ఇంకా పెద్దదాన్ని పుస్తకవుతా, నీకు ఇంకా పోటీ చేయాలి, మేము బొట్టు పెట్టాలి, మేము లోక సంబంధంగా జరిగించాలా. ఈమె క్రైస్తవురాలు, కానీ ఆ కూతురు చెప్తున్న మాట వాళ్ళ కూతురు అంటుంది ఈ వాక్యాన్ని, ఐ వాంట్ బి బ్యాప్టిజ్డ్ అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గొడవ చేశారు మా కుర్రోళ్ళు, ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలు. వి వాంట్ బ్యాప్టిజం, వి వాంట్ బ్యాప్టిజం. ఆ గొడవ చేసిన పిల్లల్లో 2 నేరు తెచ్చాం. అందరినీ కాలేదు మేము, బికాస్ వీ వాంట్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ అని అడిగాం. ఎందుకంటే మన హాస్టల్లో ఉన్న పిల్లలు రేపు పొద్దున ఎందుకు ఇస్తారు మేడం అడిగితే మనకెందుకు? అందుకే వీ వాంట్ పర్మిషన్. సార్ బాబా అమ్మ నేను అలా దూరంలో ఉన్నారు, వాళ్ళు ఫోన్ అందట్లా కనుక నెక్స్ట్ టైం పర్లేదు మీరు తీసుకుంది కానీ మేమేం కంగారు పెట్టకండి, నేను నెక్స్ట్ టైం తీసుకుంది కానీ నెక్స్ట్ వీక్ తీసుకుంది కానీ నేను తెలుసు. దేవుడి కృపను బట్టి ఇవాళ అందులో 2 పిల్లలు. ఒకడేమో ఎక్కడో ఏదో ఊరు నెల్లూరులో కుర్రాడు. బాబు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. అడిగా మా అమ్మ నాకు ఫోన్ చేసుకోండి అయ్యగారు, అడిగాను అయ్యగారు, అన్నీ చేశాను. బాబు కార్యక్రమం. ఇవాళ ఎంతమంది పిల్లలు మన సంఘాల్లో ఉన్నారు, బాప్తిజం తీసుకున్నారని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. సహవాసం బాప్తిజం తీసుకున్న అమ్మా నాన్న గుడికి వస్తున్నారా? మీరే మానేసి ఏం సహవాసం? కొందరు మానుకొంచున్నట్లుగా సమాజంగా కూడట మానద్దు. మీరు మానితే మీరు అతకలేరు. మీరు నేర్చుకోవాలప్పుడు సంగతులు బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనంలో అక్కడ రాసి ఉన్న మత్తయి సువార్త 28:20లో మనం చూస్తే, నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించిందో వాటినన్నిటినీ గైకొనవలెనని. ఎప్పుడు? ముందు వచనంలో 19వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం ఇచ్చిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? నెక్స్ట్ వచనంలో, నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించిన వాటిని. అంటే బాప్తిసం తీసుకున్నాడు బాల్లో వినాలి. బాల్ వినకపోతే నువ్వు బాప్తిసం రక్షించబడినాడు ఎలా జరుగుతుంది? కొంతమంది ఇక్కడ పాటలు పాడుతున్నారు. ఫస్ట్ సెషన్ పాటలు పాడతాను, సెకండ్ సెషన్ గమ్ చంపు, మా అమ్మకే వెళ్తాను. You are dedicated to do a choir singing. Come on, man, be dedicated. Correct, ఎందుకు? Be for 2 sessions. అది కూడా 2 sessions పాటలు పాడి వెళ్ళిపోతాను కాదు. Till the end of the service. నేనేనా వాకింగ్ చెప్పేవాడిని. It's my duty, ప్రభు కొరకు do some service, man. ప్రభు కొరకు పని చేయండి, సర్వీస్. రక్షించబడినోడు మనం తప్పక సర్వీస్ చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, దేవుడు నిన్ను రక్షించింది సర్వీస్ చేయడానికి. యు హావ్ టు డు సమ్ సర్వీస్. గలతీయులకు రాసిన పత్రిక 5:13, సహోదరులారా మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలువబడ్డారు. దేవుడు మిమ్మల్ని పిలిచింది, యు ఆర్ ఫ్రీ. బట్ బైబిల్ చెప్తుంది, అయితే ఆ మాట స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకున్నాక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసుడై ఉండండి. బి ఎ సర్వింగ్ నేచర్. సర్వెంట్స్ గా ఉండండి, ప్రేమ కలిగి. శరీర క్రియలకి దాసులుగా ఉండాలండి, శరీర క్రియలు చేయడానికి కాదు. దేవుడు మనల్ని రక్షించింది ఒకరికొకరు మీరు దాసులుగా ఉండి అందులో సర్వీలు పాటలు పాడి నేను సేవ చేస్తాను, బల్లా నుంచి సేవ చేస్తాను, సువార్త ప్రకటించి సేవ చేస్తాను. డూ సమ్ సర్వీస్ ఫర్ యూ. అలాంటి వచ్చేది ముగించుకున్నాం మనం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42. వీరు అపోస్తుల బోధ యందును. ఇంకా అయిపోయింది, సహవాసం అయిపోయింది. ఇంకా ఏంటి? ఎప్పుడు కూడా దేవుని మందిరం ఆదివారం మానకండి. రొట్టె విరిచే కార్యక్రమాన్ని ప్రభు బలలో తప్పక బాప్తిజం తీసుకున్న వాళ్ళు ప్రభు బలని ఆచరించడం తప్పక చేయాలి. ఎవ్రీ సండే, డోంట్ ఎవర్ మిస్ సండే. రొట్టె ఎవరు బాప్తిజం తీసుకున్నారు? ఎవరు చేయాలా? బల్ల తీసుకోవాల్సింది. రొట్టె ఎవరు తినాలి? బాప్తిజం. అర్థం అవ్వలేదా?
హైదరాబాద్ లో పెద్ద పెద్ద చర్చిలు అంటారు, కానీ వాళ్ళకి అర్థం, వాళ్ళకి వాక్యం తెలియదేమో. రోడ్డు మీద వచ్చిన వాళ్ళు అందరికీ బళ్ళు ఇచ్చేస్తున్నారు, సంఘంలోకి వచ్చిన వాడు అందరికీ బళ్ళు ఇచ్చేస్తాడు. మారాడు, మారలేదు, రక్షణ పొందాడు, రక్షించబడి బాప్తిజం తీసుకున్నాడు, కళ్ళు కనబడట్లేదు. అక్కడ 41వ వచనంలో ఏమని రాస్తుంది? మీరు వాక్యమును అంగీకరించిన బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు వీరు, నెక్స్ట్ వచనంలో వీరు అంటే ఎవరు? బాప్తిజం తీసుకున్నారు సన్నాసి. ఆ పాస్టర్ సన్నాసి పాస్టరా? ఎవరికి ఇస్తున్నారు బల్ల? వచ్చిన అందరికీ నీ జబ్బులు పోతాయంటే బాప్తిజం, నీ జబ్బులు పోతాయని ఇస్తున్నాడంటే అది సన్నాసే కాకపోతే పాస్టర్. వాక్యం నేర్చుకోలేదు మీరు, వాక్యం తెలీదా? బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఇవాళ బాప్తిజం తీసుకోలేని వాళ్ళకి బల్లలోనే మీకు పాలు పంపలేరు, ఆయన శరీరంలోనే మీకు పాలు పంపలేరు. టుడే ఇస్ ద రిజరక్షన్ డే. ఆ రిజరక్షన్ రోజు ఆయన మరణాన్ని గుర్తు చేసుకొని ఆయన బాడీ మన కొరకు ఎలా నలగొట్టబడిందో విరిచి ఆ మొక్కని మనం భోజనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు రక్షించబడడం అని అంటున్నావు, దేవుని నమ్ముకున్నాను అంటున్నావు, పాపాన్ని విడిచిపెట్టాను, నేను క్రైస్తవుని కానీ why you did not baptize? You don't have any partake in the Holy Communion. వాళ్ళను ఎప్పుడో మానవు. ప్రతి సండే బీచ్ చర్చ్ టు పార్టిసిపేట్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. రక్షించబడిన ప్రతి బిడ్డ, బాప్తిజం తీసుకున్న బిడ్డ ప్రార్థన చేయడం మానకూడదు. నెవర్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థన, నీ రహస్య ప్రార్థన ఉండాలా, వ్యక్తిగత ప్రార్థన, అలాగే నీ ఫ్యామిలీ ప్రార్థన ఉండాలా, అలాగే ప్రత్యేకంగా సంఘ ప్రార్థన ఉండాలి. ప్రేయర్, ఆర్ యు స్పెండింగ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్? ఊపిరిలాగా ఉండాలి మన ప్రార్థన. 24 hours ప్రార్థన అంటే అర్థం 24 గంటలు కూర్చొని ప్రార్థన చేయమని కాదు అర్థం. నీ ఊపిరి ఎక్కడ తగ్గక ప్రార్థన చేయండి. ఎవ్రీ డే యూ గో, ఎవ్రీ టైమ్ యూ డూ, వాట్ ఎవర్ యూ డూ, pray to God. As a Christian, as a believer, as a baptized person, ఈ 4 విషయాలు మర్చిపోకండి. ఇందులో ఎలా తగ్గక ఉండాలి, మానకూడదు. రక్షించబడి వాళ్ళు బాప్తిజం తీసుకోండి. ఇవాళ పునరుద్ధానపు ఆదివారం ఓ విషయాలు మనం విన్నాం. మొదటిది, ఆయన తిరిగి లేచాడు, మనకి నీతిమంతులుగా చేసి మనకు రక్షణ నిమిత్తాలను ఇచ్చాడు. రెండు, ఆయన తిరిగి లేచాడు, మరణం నుండి విడుదల ఇచ్చాడు. మన మరణానికి భయపడవలసిన అవసరం. ఆయన తిరిగి లేచాడు, సమర్పకమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఆ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ వారిగా ప్రభు రాగల వారికి నీతిగా, భక్తిగా మనం బ్రతకవలసిన అవసరం. నాలుగోది, పవర్ ఆఫ్ రెజరక్షన్. యేసుక్రీస్తు పవర్ ఆఫ్ రెజరక్షన్ లేకపోవడం వల్ల పవర్ ఆఫ్ డైలీ లివింగ్, ఎవ్రీ డే ఆయన పునరుద్ధానం శక్తితో మనం బ్రతకాలి. అంటే అర్థం, పాపము నుండి విడుదల పొంది నీతిగా, నిజాయితీ, నమ్మకం. అంటే మరణము నుండి యేసు ప్రభువు లేపిన ఆ శక్తి నిన్ను కూడా పాప జీవితం నుంచి మార్చి నూతనంగా మార్చే శక్తి. ఇవాళ నాకు నేను పరిశుద్ధంగా బ్రతకలేను, నాకు నేను మంచిగా బ్రతకలేను. ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ శక్తి దేవుడు నన్ను పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేస్తాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు బలలో పాల్గొంటుని పొందాం. ప్రభు చేస్తున్నాడు రాత్రి రొట్టె నేర్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పిలిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి. ఆ ప్రకారం ఈ భోజనం పెరుగు పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రలో రక్తం వల్ల కొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని గ్రహింపుతూ నా జీవితాన్ని చక్కబట్టుకొని ప్రభుకి ఇష్టంగా బ్రతకడానికి తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాల్గొంటాం. ప్రభు బల అందించే వాళ్ళు వస్తారు. ప్రార్థన పూర్వకంగా